యెహోవా మాత్రము తోడుగా ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆయన నామానికి స్తుతి కలుగును గాక. అనుకునే అవమానం ఎంతైనా మన వారే కాదన్నా ఆయనతో ఈ లోకం ఎవరు లేరు. ఆకాశమందు మనకెవరూ లేరు, దేవుడు తప్ప. ఎందుకంటే ఈ లోకంలో సమస్తమును వేయడమే, ఆయన మాత్రమే మనకు ఉండేవాడు. అవమానం ఎంతైనా
దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి యొక్క పాట పాడుకుంటూ దేవుని నామాన్ని కనపడతాం. కలవరపడి కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే
పాడెద
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకు పాటలతో ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రార్థన నిమిత్తమై కొన్ని లేఖన వాక్యాలు మనం ధ్యానం చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు దేవుడు ఆయన కృప, ఆయన యొక్క నడిపింపు ప్రభు మనకు దయచేయును గాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో యోహాను రాసినటువంటి మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు కలిసి చదువుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. చాలు, దేవుడి ఈ మాటలు మనతో మాట్లాడిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన మీ నామాన్ని పొందనాలు. ఆదివారం ఆలయంలో ప్రకటించిన మేరకు నా ప్రభా, శుక్రవారం ముందు నాయన సీయోనులోని సన్నిధిలో ప్రార్థించడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి పొందనాలు. ప్రార్థించడానికి నీ సన్నిధికి వచ్చిన మమ్మలను పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, మమ్మల్ని బలపరుస్తూ రండి. దేవా, నీ సమ్ముఖం ముందు చదవబడిన నీ లేఖన వాక్యములు, నీ మాటలను మాతో మాట్లాడుతూ రండి. నీ మాటలు మేము ఆధారము చేసుకొని, నీ మాటలు మేము ఆశ్రయం చేసుకొని తండ్రి, నీ సన్నిధిలో మేము ప్రార్థించడానికి కావలసిన శక్తిని, సామర్థ్యతను, అటు ఆత్మను మా మీద కుమ్మరించండి. కృష్ణుని కార్యాలు ప్రార్థనలతో రండి. వినగలిగిన చెవులను, గ్రహింపు హృదయమును మాకు దయచి, నిలబడుతున్న దాసులను కూడా బలపరిచి, నీ ఆత్మతో నింపి, నీ శక్తితో అభిషేకించి, నీ సిలువ చాటును మరుగుపరిచి మాతో మాట్లాడుతూ రమ్మని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5:14-15 వచనాలు మనం చదువుతూ వచ్చాం. భక్తుడైనటువంటి యోహాను అపోస్తులలో, శిష్యులలో కడసారి వరకు బ్రతికి క్రీస్తు కొరకు సాక్షిగా దేవుని యొక్క రాకడను గురించినటువంటి అనేకమైనటువంటి మాటలు తెలియజేసినాడు ప్రకటనలో. అయితే ఈ యోహాను పత్రికలన్నీ మనం చదివినప్పుడు ఆ ప్రతి పత్రికలో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కరుణను ఆయన చూపిస్తూ రాస్తాడు. ఈడంటున్నాడు ఆయన, మనము వేడుకుని వాటిని ఆయన మనకు అనుగ్రహించును అని ప్రార్థించు దేవుని బిడ్డలతో ఆయన తెలియజేస్తున్నాడు. దేవుని సన్నిధిలో మనం వేడుకునే ప్రతిది కూడా అది ఆయన సమ్ముఖం ముందు భద్రం చేయబడి ఉంటుంది. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేసేవారు అందరూ కూడా నిరుత్సాహపడకూడదని, సంకోచించకూడదని, సంశయించకూడదని వారందరినీ ప్రోత్సహించడానికి నిమిత్తమై వారితో చెప్తున్నటువంటి మాట ఇది. దేవుని సన్నిధిలో మీరు చేస్తున్న ప్రార్థనలు, దేవుని సన్నిధిలో మీరు చేస్తున్న యాచనలు ఏది కూడా వ్యర్థం కాలేదు. అందుకని ప్రార్థన అనేది మానవుని యొక్క జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనదని విషయం మనకు తెలుసు. రక్షించబడి బాప్తిసం పొంది యేసు ప్రభుని స్వరక్షకుడికి అంగీకరించిన ప్రతి విశ్వాసి చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. వినటం మాత్రమే కాదు, విని కార్యాలు కూడా జరిగిస్తాడని మనం నమ్మాలని భక్తుడైన యోహాను తెలియజేస్తున్నాడు. అందుకని అంటున్నాడు ఆయన, మనం ఆయన వేడుకొని వాటన్నిటినీ అనుగ్రహించేవాడు. అయితే ప్రార్థించడానికి వచ్చిన మనం ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చిన మనం ఏ విషయాలను బట్టి మనం వేడుకోవాలి? ప్రాముఖ్యంగా 3 విషయాలను చూసుకొని ఆ విషయాలను బట్టి మనం ప్రార్థన చేద్దాం. ఆ 3 విషయాలను బట్టి మనం ప్రార్థన చేస్తూ మన విషయాలను కూడా వాటికి అటాచ్ చేసి అన్వయించి మనం ప్రార్థన చేయొచ్చు. దేవుని సన్నిధిలో మనం వేడుకోవలసిన ప్రాముఖ్యమైనది ఏంటి? నెంబర్ 1, మొట్టమొదటి పరిశుద్ధ గ్రంథంలో చూడండి, దినవృత్తాంతముల గ్రంథము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం.
ఉమ్, ఉమ్. ignition on. చాలా మీరు యోధావారు అంటే ఏం చేయడానికి కూడుకున్నారంట? యెహోవా యొద్ద సహాయమును వేడుకొనుటకై కూడుకున్నారంట. ఇప్పుడు మీరు కూడా కూడుకున్నారు. శుక్రవారం ప్రార్థన అంటే మీరు కూడుకున్నారు. యోధావారు అంటే ఎవరయ్యా అంటే దేవుని యొక్క జనాంగం. యోధా అంటే దేవుని స్తుతించేవారు. వీరందరూ దేవుని యొక్క సహాయము కొరకై కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. అయితే కూడుకొని ప్రార్థించే వారి దగ్గర ఖచ్చితంగా ఆయన ఉంటానని ప్రామిస్ చేశాడు. ఆయన ఏమన్నాడు? 2-3 ఎక్కడ కూడి నా నామమున ప్రార్థన చేయదురో అని ఉంటానన్నాడా లేదా? ఖచ్చితంగా ఉన్నాను. అంటే ఇప్పుడు మనం కూడుకున్నామంటే ఖచ్చితంగా ఆయన ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. ఉండకపోతే అది తప్పు అయిపోతుంది. ఎందుకనంటే దేవుడు ఒక మాట అంటాడు, అబద్ధమాడుటకు నేను, అంటే మనిషి అంటే అబద్ధాలు ఆడేవాడు, దేవుడు అబద్ధం ఆడనివాడు. ఆయన నేనే సత్యం అన్నాడు. ఆయన మాట సత్యం. భూమిలో ఉన్న అన్నీ నశించిపోతాయి, కాలిపోతాయి, కానీ నా మాట ఒక్కటైనా గతించిపోదన్నాడు. యోధా అనగా దేవుని ప్రజలు దేవుని సహాయం కొరకై ప్రార్థించడానికి కూడుకున్నప్పుడు ఆయన వారి మధ్యకు వస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సహాయమును మనం కోరుకునే వారంగా ఉండాలి. సహాయం కొరకు గొప్ప గొప్ప వారిని లేదా ఉన్నతమైన వారిని వాళ్ళ దగ్గర మనం వేడుకుంటారు కదా. అయితే మన జీవితంలో దేవుడు కొన్ని సహాయ కార్యాల్లో నుంచి మనం దేవుని నుంచి ఆశించాలి. దావీదైతే మంచి ప్రార్థన పరుడని మనకు తెలుసు. ఆయనైతే ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళు చాలామంది రాజు దగ్గరకు వస్తారు కదా సహాయం కొరకు. దావీదు గారు, మీరు రాజు అన్నారు, మా దేశానికి సహాయం చేయండి అని అడుగుతారు లేదా? ఆయన చెయ్యాలి. అయితే దావీదు అందరికి సహాయం చేసేవాడే. అయితే దావీదుకు సహాయం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని అడగాలి? రాజు కదా, ఇతరుల దగ్గరికి వెళ్ళి అడిగితే ఈయన రాజు అయ్యింటే మా దగ్గరకు వచ్చాడు అంటారు. అదే నామోషిస్తాను, బాగుండదు కదా. అందుకని ఒకవేళ అంటే రాజుగారు మీరు ఎవరి దగ్గర సహాయం అడుగుతారంటే, నేను ఎవరి దగ్గర సహాయం అడగను, యెహోవానే నాకు సహాయం కలుగునంటాడు ఆమె. అందుకని కొండల తట్టు కానీ ఇంకో గొప్పవారి వైపు కానీ మనుషుల వైపు కానీ ప్రధానుల వైపు కానీ నేను నమ్ముకొనను. దేవుని నమ్ముకుంటాను, ఆయన వైపు నా చేతులు ఎత్తుతాను. యెహోవానే నాకు సహాయము కలుగును. ఆమె దేవుని వల్ల సహాయం, దేవుని సహాయం చాలా గొప్పగా ఉంటుంది. మనుషుల సహాయము తక్కువ. దేవుడిచ్చే సహాయం, సమయోచితమైన సహాయం మన జీవితంలో దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆమె అంటే ప్రతిదానికి సమయం రావాలి. సమయం రాకుండా ఆయన ఏది కూడా చేయడు. మనం అనుకున్న సమయం వేరే. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట అంటాడు. ఆయన చదవని అవసరం లేదు. సమయములను ఘడియలను నా స్వాధీనం ఉన్నాయి అంటాడు. ఎవరి స్వాధీనంలో అమ్మా? మనం అనుకునే టైంకి మనకు జరిగిపోవాలి. ఒక టార్గెట్ పెట్టుకొని ఒక టైం పెట్టుకొని ప్రార్థన చేస్తాం, ప్రభా ఆ టైం లోపల నాకు ఇచ్చేయి, ఆ టైం లోపల నాకు కావాలి అంటే మనం ఫిక్స్ చేస్తాం టయాన్ని, మనం ఫిక్స్ చేస్తాం ఒక సమయాన్ని. అది తప్పు. సమయమైనా గడియలైనా అవి దేవునివి, అవి మనవి కాదు. ఆయన ప్రతి సమయాన్ని ఏ సమయంలో ఏది జరిగించాలైనా దాన్ని జరిగిస్తాడు. ఒకరోజు ఆయన ఒక ఊరికి వెళ్ళాడు. ఆ ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. అక్కడ ఆయన బంధువుల వివాహం, అది యేసుక్రీస్తు వారి యొక్క బంధువుల వివాహం. ఆ బంధువుల వివాహానికి ఆయన కూడా వెళ్ళాడు. ఆ వివాహానికి వెళ్ళిన తక్షణమే ఆ వివాహంలో తల్లి గమనించింది ఏంటయ్యా అంటే, అక్కడికి వచ్చే అతిథులకు ద్రాక్షరసం ఇవ్వటానికి ఆ జ్యూస్ అయిపోయింది. వచ్చిన వాళ్ళందరూ మొదటి జ్యూస్ పెడతారు కదా, చౌట్రీల ముందు, కళ్యాణ మండపాల ముందు జ్యూస్ పెట్టుంటాడు. అది అయిపోయింది. అయిపోయిన టయానికి యేసుప్రభు వచ్చాడు. అయిపోయిన విషయము తన తల్లికి తెలిసింది. ఆ పని వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళి, అమ్మా ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది, కొత్త వాళ్ళు వస్తే ఇచ్చేదానికి ఏమి లేదని చెప్పారు. ఆమె బాధపడింది. ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వివాహానికి వచ్చే వాళ్ళు గొప్పవారు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. మరి ఇలాంటి టైంలో పెళ్లిలో ఇది లేదంటే అది కొరతగా ఏర్పడితే అవమానం, అసలు ఇదేంటి ఇట్లా తయారైపోయిందని ఏమి చేయని అర్థం స్థితిలో ఉండగా ఆ సమయంలో యేసుప్రభు రావటం గమనించింది. యేసుప్రభుని చూసి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి చెబుతుంది ఆ విషయం, అంటే ప్రార్థిస్తుంది. నా కుమారుడా, సరైన టయానికి వచ్చావు, నువ్వు రావటం మంచిదైంది. కాబట్టి ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఏంటమ్మా అంటే,
ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది, నువ్వు ఏదన్నా చెయ్యి. అసలు ఆమె విశ్వాసం చూడండి. దేవుడు అక్కడికి వచ్చినాడు, దేవుడు ఆమె చూసింది, వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నువ్వేదైనా చెయ్యి. అంటే దేవుని దగ్గరకు వచ్చే మనము కూడా ఒక మరియమ్మ వలె మనము కూడా దేవుడు చేయగలని విశ్వాసంతో ఆయన దగ్గరకు రావాలి. వచ్చేది ఒక ఎత్తు, అడగడం ఒక ఎత్తు. అందుకని మనం అడుగు వాటన్నిటినీ పొందుకుంటున్నామని మనం నమ్మాలి. ఈ విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. యేసు, ఈ స్థలంలో ఫలాని కొరత ఏర్పడింది నాయన, ఇంకా పెళ్ళికి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఈ లోటు ఏర్పడిందంటే ఇది అవమానంగా అయిపోతుందంటే ఆయన అంటేనే అంటాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు. అంటే సమయం కోసం ఆయన వచ్చి, అంటే సమయం వచ్చి ఉంది, ఆడ వచ్చి ఉన్నాడు ఆయన. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో కూడా ఏదో ఒక సమయోచితమైనటువంటి సహాయం కొరకు దేవుడు ఆలస్యం చేస్తాడే కానీ చేయకుండా ఉండడు. ఆడ సహాయం చేయడానికి వచ్చినాడు ఆయన, కానీ దానికి సమయం ఉంది. ఆ యొక్క లోటుని ఎలా పూర్తి చేయగలిగినాడయ్యా అంటే 6 రాతి బాణల్లో, ఖాళీ బాణల్లో నీరును నింపి నీటిని ద్రాక్షరసంగా మార్చి, విషాదంగా, అవమానకరంగా, లేదంటే ఒక కొరతగా, కొదువుగా జరగాల్సిన వివాహాన్ని ఘనంగా జరిగేటట్లుగా దేవుడు చేశాడు. ఆమె ఘనంగా జరిగేటట్లు దేవుడు చేశాడు. మన జీవితంలో కూడా అంతే. ఏదైతే కొదువు ఉందో, ఏదైతే అక్కర ఉందో, ఏదైతే మనం కోల్పోయినామో ఆ టయానికి సమయోచితమైనటువంటి సమయంలో దేవుడు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఖచ్చితంగా మన జీవితంలో కార్యాన్ని జరిగించుటకు సమర్థుడు. అయితే అతను ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటయ్యా అంటే మరియమ్మలో ఉండే విశ్వాసం. ఆమె ఆయన దగ్గరికి వెళ్ళింది కదా, ఇంకొకరి దగ్గరికి వెళ్ళిందా? ఆ పెళ్ళికి ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో ఫుడ్ చేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా బుద్ధి ఉందా లేదా మీకు, ద్రాక్షరసం అయిపోయింది, మాకు ఏం చేస్తారో మాకు తెలియదు, ద్రాక్షలు తెప్పించి మాకు మాత్రం ద్రాక్షరసం తక్కువ కాకుండా చూడాలని చెప్పి మనుషుల దగ్గరికి వెళ్ళలేదు. ఆ విందుకి, ఆ పెళ్ళికి ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో, క్యాటరింగ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి గలాట పడలేదు. దేవుణ్ణి చూసింది, దేవుని దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు మనము కూడా దేవుని బిడ్డలుగా మన జీవితంలో ఉన్నటువంటి కొదువులు, సమయోచితమైన సహాయం కొరకు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. అందుకని ఆయన వాక్యం అంటుంది కీర్తనలో, చూడండి ఆ మాట, కీర్తన 54వ కీర్తన 4వ వచనం. కీర్తన 54వ కీర్తన 4వ వచనం. చూడండి, భక్తుడు అంటున్నాడు, ఒక ఆయన అంటున్నాడు, ఇదిగో, జనాలు పిలిచి ఇదిగో చూడండి, ఎవరంట ఆయన సహాయకుడు? దేవుడే నాకు సహాయకుడు. అమ్మ, ప్రభువే నా ప్రాణమును. కొన్ని సహాయాలు మనకు కలిగితే మన ప్రాణం ఏమవుతుంది? ఆదరించబడుతుంది. ఆదరణ కొరకైన సహాయం అంటే కొంతమందిని ఆదరించినా, ఎంత ఆదరిస్తున్నా ఆదరణ పొందలేరు కదా, కొన్ని పరిస్థితులు బట్టి. మంచి యవ్వన కాలంలో భర్తను కోల్పోయిన వారిని కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆదరించాలంటే సామాన్యమైన విషయమా? ఆదరించడం సాధ్యం కాదు. వాళ్ళ అంత బాధ, వాళ్ళ వ్యధ వర్ణాతీతంగా ఉంటుంది. కొంతమంది జీవితంలో కొన్ని వాటిని పోగొట్టుకున్న తర్వాత వారు ఆదరణ లేక ఉండే జీవితం అంత సామాన్యమైన విషయం కాదు. అందుకని యెషయా గ్రంథం అంటే ఆదరణ లేక కొట్టబడి ఉన్నదాని అంటాడు, నీలాంజనములతో నీ నీలములను నేను కట్టుదని అంటాడు. ఆమె గొప్ప స్థితితో దేవుడు మనల్ని కట్టగలుగుతాడు. అంటే ఆదరణ లేకుండా మన జీవితాల్లోనికి దేవుడు ఆదరణ కర్త. ఆయన నేను ఆదరిస్తానంటాడు. ఎక్కడ? యెషయాలో అంటాడు ఆయన, అదే కీర్తనలు అంటాడు, యెరూషలేములోని మీరు ఆదరించబడుదురు, దేవుని మందిరంలో మీరు దేవుని మందిరం అంటే ఏంటి? దేవుని సన్నిధి, ఆయన శరీరం, ఆయన దగ్గర మనము ఆదరించబడతాం. అందుకని భక్తుడైన దావీదు అంటున్నాడు, నా దేవుడే నాకు సహాయకుడు, నా రక్షణకర్త, ఆయన నన్ను ఆదరించేవాడు. అంటే ఒక కాన్ఫిడెన్స్గా చెప్పు. దావీదు లాంటి ఒక నమ్మకం, దావీదు లాంటి ఒక పరిపూర్ణ విశ్వాసంతో ఈ ఉదయకాల సమయంలో దేవుని స్థలం మనము కూడా ప్రార్థించగలిగితే మనకు ఆయన మంచి సహాయకుడు. అందుకని ఇంకా అంటాడు చూడండి, అదే కీర్తన 46 మొదటి వచనంలో కూడా చూడండి, కీర్తన 46 మొదటి వచనంలో కూడా
ఉమ్, 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 ఉమ్. 46 ఒకటేనమ్మా. ఉమ్. దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు. ఇదిగో ఆపత్కాలంలో ఆయన ఏం దేవుడు అంటమ్మా? ఏ కాలంలో? ఎండాకాలంలో గొడుగు, వానాకాలంలో గొడుగు. ఇప్పుడైతే కదా మనకి ఒక్కొక్క కాలానికి ఒక్కొక్కటి అవసరం. ఎండాకాలంలో అయితే మనకేంగా పరిగెత్తుకుని చెట్టు కిందకు పోవాలి నీటికి, అది మనకు ఊరటిస్తుంది. వానాకాలం అయితే అంబ్రెల్లా పట్టుకోవాలి, బయట పట్టుకొని తిరుగుతూ ఉంటారు కొంతమంది, అది బండికి పట్టుకొని తిరుగుతూ ఉంటారు. చలికాలంలో స్వెటర్ కావాలి, స్వెటర్ వేసుకుంటేనే మనకి ఆరోగ్యం, మనకి ఇది అనుకుంటాం. అయితే కొన్ని కాలాలకి కొన్ని వస్తువులు ఇక్కడ ఉపయోగపడతాయి. అయితే మన జీవితంలో ఆపత్కాలం అనేది ఒకటి వస్తే, ఆపత్కాలంలో ఎవరు నమ్ముకొనదగినటువంటి వారు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన మంచి సహాయకుడే మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన దేవుడు అంటే ఆపద అంటే ఏంటి? మనకు ఆపద ఏంటి? ఆపద కాలం అంటే ఏ కాలము? మనకు నెమ్మది లేని కాలం, సమాధానం లేదు. ఇదిగో పలానా టైం వచ్చింది, ఈ టైంలో నాకు బాగలేదు, నా మనసు బాగలేదు. ఏమొచ్చింది? నాకేదో వచ్చింది, నాకేదో కలిగింది, దీన్ని బట్టి నాకు నెమ్మది లేదు అని అనుకునే సమయంలో, ప్రశాంతత లేదు అనుకునే సమయంలో, విశ్రాంతి లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు అని అనుకునే ఒక కాలం ఏదన్నా నీ జీవితంలో ఉంది అని అంటే, ఆ కాలంలో సహాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని దావీదు అంటున్నాడు, ఆపత్కాలంలో మంచి నమ్ముకొనదగిన మంచి సహాయకుడు ఆయన. ప్రజెంట్ కాలం, ప్రజెంట్ టైం, ఇప్పుడు మన టైం బాగలేదు అనుకో, మరి ఈ టయాన్ని ఎవరయ్యా బాగు చేయగలరు? ఈ టయాన్ని ఎవరు సరి చేయగలరు? దాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? మన ఇంట్లో టీవీ రిపేర్ అయితే, మిక్సీ రిపేర్ అయితే, ఏదైనా రిపేర్ అయిపోతే టెక్నికల్ దగ్గరికి వెళ్తాం కదా, మెకానిక్ దగ్గర తీసుకెళ్తాం. స్కూటర్ బైక్ ప్రాబ్లం అయితే ఏం తీసుకెళ్తాం? మెకానిక్ దగ్గర తీసుకెళ్తాం. అంటే మన ఇంట్లో ఏదైనా పనికిరాని ఏదైనా వస్తువు ఉంటే దానికి సంబంధించిన వాడు ఎవడు రెడీ చేస్తాడని చెప్పి వాడి దగ్గర తీసుకెళ్తాం. అది మన జీవితంలో ఏదైనా పరిస్థితులు బాగలేవు, ఈ ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఈ సమయం, ఈ ఘడియ బాగలేదు, దాన్ని బాగు చేయించుకోవాలి, జీవితాన్ని బాగు చేయించుకోవాలి, సంతృప్తికరమైన జీవితంగా మార్చుకోవాలి, నెమ్మదికరమైన జీవితంగా మార్చుకోవాలి, సమాధానకరమైన జీవితంగా దాన్ని మార్చుకోవాలని అంటే ఎక్కడికి వెళ్ళాలి? సమాధానకర్త అయిన యేసుక్రీస్తు దగ్గరికి మనం వెళ్ళాలి. ఆమేన్. అందుకని యెషయాలు అంటాడు, ఆయన ఇదిగో మనకు శిశువు అనుగ్రహింపబడి, ఆయన కొన్ని పేర్లు పెట్టి కింద ఒక పేరు ఉంటుంది, సమాధానానికి కర్త, దానికి అధిపతి అయిన దేవుడు. ఆమేన్. దానికి అధిపతి అయిన. ఈరోజు ప్రస్తుతం మనం ఏ కాలంలో ఉంటే, ఏ టైంలో ఉండొచ్చో, ఏ సమయంలో ఉండొచ్చో మనకు తెలియదు. అయితే ఈ సమయం ముందు మనము ప్రార్థించగలిగితే, మిక్కిలి అనుకూలమైన సమయమున నేను మీ మొర ఆలకిస్తాను, అనుకూలమైన సమయమందు నేను ఈ మొర నేను ఆలకిస్తానంటే, ఈ సమయంలో మనం ప్రార్థన చేయగలిగితే ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన వినటానికి ఇప్పుడు సిద్ధంగా ఉంటాడు. అందుకని దేవుడు మంచి సహాయకుడు ఆయన. అందుకని ఏదో వారందరూ దేవుని సహాయం కొరకు కూడుకున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించిన కూడుకున్న మనం కూడా, తండ్రి మా జీవితంలో ఈదులు ఏ సహాయం కొరకు వేడుకోవటానికి నీ సన్నిధిలో చేరారో, నీవు వారికి సహాయం చేసినట్లుగా నా జీవితంలో కూడా నీ సహాయం కొరకు నేను ఈరోజు నీ సన్నిధికి చేరి వచ్చినాను. నేను చేరి రావటమే కాదు, నేను నమ్ముతున్నాను నువ్వు ఆపత్కాలం నమ్ముకొనదగిన మంచి సహాయకుడు అని, నీవే నా బలమని, నీవే నా ఆశ్రయమని, నీవే నా రక్షణకర్తని, నీవే నన్ను ఆదరించేవాడు అని నేను నమ్ముతున్నాను. అంత మాత్రమే కాదు, సహాయం చేయటం మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా అంటాడు. అదే కీర్తనలు 124వ కీర్తన 8వ వచనం దావీదు అంటాడు. 124వ కీర్తన 8వ వచనం, ఇదిగో భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామం వలననే, అదిగో అంత కాన్ఫిడెన్స్ మాటలు భక్తులు చెప్తున్నారు చూడండి. ఇవన్నీ మనం కూడా నెక్స్ట్ జనరేషన్ మనం చెప్పాలా లేదా? మన బిడ్డలకి మనం చెప్పాలా లేదా? మనం చెప్పాలంటే దావీదులాగా మనం కూడా వాటిని పొందుకొని ఉండాలి. మనము తినంది మనం ఇంకొకరికి చెప్పలేం, మనం పొందుకోలేనిది ఇంకొకరికి దాని గురించి వివరించలేం. మనము కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక కాన్ఫిడెన్స్తో చెప్పాలి, ప్రభువా నా ముందున్న తరానికి లేదా నాకున్నటువంటి జనాలకి, నా ఎదుటి ప్రజలకు నేను కూడా దావీదు వలె ప్రకటించేవాడుగా నన్ను మార్చండి.
దావీదు అంటున్నాడు, దేవుని వలననే నాకు సహాయము కలుగుతుంది అని మనం చెప్పగలగాలి. ఒక మంచి కాన్ఫిడెన్స్తో మాట చెప్పగలగాలి. ఆయన సహాయం చేయటం మాత్రమే కాదు, సహాయం చేసి ఏం చేస్తాడంట? యెషయా గ్రంథం చూడండి, 41వ అధ్యాయము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీ తీయను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. చాలా చూడండి, ఇంక ఇవన్నీ చెప్పుకుంటా పోతు చదువుకుంటా పోతుంటే ఇంకా అన్నీ మనకు అర్థమవుతాయి. అంటున్నాడు, భయపడకము, దిగులు పడకము, అధైర్యపడకము, ధైర్యంగా ఉండి నిబ్బరము కలుగుండు. ఎందుకో తెలుసా? నేను నీ దేవుడును. ఆమె నేను నీ దేవుడును. అయితే గొప్పతనం ఏంటయ్యా? నువ్వు నా దేవుడు అయితే గొప్పతనం ఏంటంటే నేను నీకు సహాయము చేయవాడను. ఆమె దేవుని సహాయం కొరకు కూడుకున్న వచ్చు వారికి ఆయన సహాయం చేయక మానడు. ఆయన ఏ సహాయము చేయక మానడు. 2 విషయాల్లో దేవుడు సహాయం చేయటం మానేస్తాడు. 2 విషయాలలో, ఒకటి ఆయనకు విరోధంగా ఉంటే, రెండవదిగా ఆయనకు ఆజ్ఞలు గైకొనకపోతే. ఈ 2 విషయాలు తప్ప ఇంకెప్పటికైనా సరే దేవుడు ఖచ్చితంగా మనమే ఆలకిస్తాడు. ఇంకొక మంచి మాట అంటాడు కీర్తనలో, ఒక మాట నాకు ఇష్టమైన మాట, పాపుల మనవి కూడా ఆయన ఆలకించిన రాయబడి ఉంటుంది ఒక దిక్క. ఎవరు మొర అంటమ్మా? పాపుల మొర, పాపుల మనవిని కూడాకి, పాపుల మనం కూడా దేవుడు ఆలకిస్తాడంటే ఇంకా మనం ఆలకించట. ఆయన నమ్ముకున్న వారిని, ఆయన పేరు పెట్టబడిన జనులం, ఆయన ప్రజలం మనము, ఆయన మన దేవుడిగా విశ్వసిస్తున్నటువంటి వారము. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క అంటున్నాడు, సహాయం చేసేవాడు మాత్రమే కాదు, ధైర్యపరుస్తున్నాడు. భయపడకము, ధైర్యంగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు, నీతిని నా దక్షిణ హస్తముతో చాపి నేను నిన్ను ఆదుకుంటాను. నీకు ధైర్యం ఇచ్చేవాడు, నీకు సహాయం చేసేవాడు. ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సహాయం కొరకు వేడుకోవడం అని అంటే ఏదో చెప్పాడు పాస్టర్ మనం అవన్నీ బట్టి అడగదాం అనేది కాదు. బైబిల్ని మనం దాన్ని ఒక డిక్షనరీగా తీసుకొని, ఆ మాటలు మనం ఆధారం చేసుకొని, వాటితో మనం గోడగట్టుకొని దానిలో నివసిస్తూ మనం అడగాలి దేవుణ్ణి. అంతేనా? అంటే వాటిని పట్టుకొని ఏది ఆధారం చేసుకోవాలి అని అంటే దేవుని మాటలను ఆధారం చేసుకోవాలి. అంతేగాని దానియేలు గ్రంథంలో నేను లాస్ట్ మంగళవారం చూపించాను, దేవా నీ సన్నిధిలో మా స్వనీతి కార్యములు బట్టి కాదు, నీ కృపను బట్టి, నీ కృపా కార్యములు బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం అంటాడు దానియేలు. ఏమంటాడు? మేము నీ సన్నిధి గురించి ప్రార్థన చేస్తున్నామంటే మా విశ్వాసమును బట్టి కాదు, మా యొక్క నీతిని బట్టి కాదు, మా యొక్క గొప్పతనమును బట్టి కాదు, మాలో పరిశుద్ధత్వం కాదు, మేము ఏది కాదు, ఒకటే నీ కృపా సత్యములను బట్టి ప్రార్థన చేస్తున్నావు. నువ్వు కనికరము చూపించేవాడు అని, నువ్వు కృప చూపించేవాడు అని, నీవు దయ చూపించేవాడు అని, నీవు వాత్సల్యత చూపించేవాడు అని, నీవు రక్షించేవాడు అని, నువ్వు ఆదరించేవాడు అని, నువ్వు ఉద్ధరించేవాడు అని, నువ్వు ఆదుకునేవాడు అని, నువ్వు సహాయం చేసేవాడు అని నమ్మి మేము ప్రార్థన చేస్తున్నాం. కానీ మా గొప్పతనం ఏది ఇందులో లేదు. అందుకని తను తగ్గించుకొని చేసిన ప్రార్థన. దినవృత్తాంత గ్రంథంలో అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని నా ఆలయంలోనికి వచ్చి, నా సన్నిధిలోనికి వచ్చి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే నేను వారి ప్రార్థనలు ఆలకిస్తాను. అందుకని మనం ఇక్కడ ఏం చేసుకోవాలంటే, ప్రభా నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను కదా, ప్రతి రోజు నేను ఇంట్లో కుటుంబ ప్రార్థన చేస్తున్నాను కదా, నువ్వెందుకు చేయమని అడగడానికి వీల్లేదు. కుమ్మరి వాడిని కొండ అడగదంట, ఎందుకు ఇలా తయారు చేస్తున్నాడు వాడు మైండ్లో ఏదైతే కుండని చేయాలనుకుంటాడో అలాగే నాకు ఇది వేరే రకంగా కుమ్మరవాణితో అనగలరా? మీరు కొడుకి ఆ కుమ్మరుడి చేతిలో మట్టి లాంటి వారి, నీ కొడుకు నా చేతిలో అలాంటి వారు కాదా? ఆయన తనకి ఇష్టమైనట్టుగా జీవిత కార్యాలు జరిగించేవాడు. అంతేగాని అట్లా అని చెప్పి జీవితంలో హాని చేసేవాడు కాదు, అలాంటి మనల్ని బాధ పెట్టేవాడు అంతకన్నా కాదు. అలా అనుకున్నట్టు ఆయన ఎప్పుడో ఆ మాట వాళ్ళక్కడ ఏమని, బాధపడుతున్న వారులారా, భారం మోసుకుంటున్న వారులారా నా యొద్దకు రండి అని ఎప్పుడు పిలవడు. ఆయన దగ్గరకు వెళితే, ఆయన సన్నిధికి వెళితే ఆయన నుంచి వచ్చే సహాయం ఏంటంటే
ప్రశాంతత, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను, నా విశ్రాంతిని మీకు అనుగ్రహిస్తాను, విశ్రాంతిని మీకు ఇస్తాను, శాంతిని మీకు అనుగ్రహిస్తాను. అందుకని అనేకమైనటువంటి భారముతో ఆ సమస్యలతో నలిగిపోతున్న వారిని ఆయన పిలుచుకుంటున్నాడు, అందరు రండి అని. ఈరోజు వారికి సహాయం చేయటానికి, ఈరోజు అలాంటి వారందరూ పిలిచిన గుంపులో మనం కూడా ఉండటం మనకు మంచిది. అందుకని అంటున్నాడు ఆయన, దేవుని యొక్క సహాయం కొరకు పిలిచేవాడు. అందుకని కానాను స్త్రీ అయితే ఎక్కడి నుంచో వచ్చింది, అయ్యా నాకు సహాయం చేయని అడిగి. మత్తయి సువార్తలో 15:23 ఆయన వచ్చి, అయ్యా నాకు సహాయం చేయి, నాకు ఒకే ఒక్క కుమార్తె ఉంది, నాకు తెలుసు బహుశా ఆమెకు భర్త లేకపోయి ఉండొచ్చు, లేదా కుటుంబంలో ఎవరు ఆదుకునేవారు లేకపోయి ఉండొచ్చు, లేదంటే స్తోమత లేకపోయి ఉండొచ్చు, అన్ని పరిస్థితులు ప్రయత్నం చేసి అన్నీ ఫెయిల్ అయిపోయి లాస్ట్కి ఏ దారి లేక దేవుని దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, ప్లీజ్ మాకు సహాయము చేయండి. ఈ మధ్య నేను కూడా ఏదో మన చర్చిలో దానమై ఉన్నాడు కదా, ఆయన కలర్ థెరపీ అని చెప్పి అందరికీ చెప్తూ ఉంటాడు. మీరు ఆ రోగాలకి ఈ రోగాలకి తిరిగి డబ్బులన్నీ వేసుకొని అయిపించుకోవటం కంటే ఒక స్కెచ్ పెన్సిల్ ఒక 120 రూపాయలు ఏదో ఒకటి కొనుక్కొని చేతులకి మార్కులు వేసుకుంటే క్లియర్ అయిపోతున్నాయి రోగాలని. ఏంటబ్బా ఇదని అక్క అయితే ఎప్పుడు వింటూ ఉంటుంది, నేను పడుకొని వింటూ ఉంటాను. ఆయన ఏదో ఒక దాంట్లో చెప్తా ఉన్నాడు, మా దగ్గరకు వచ్చే పేషెంట్లంతా కూడా అన్ని దిక్కలు తిరిగి అన్ని ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిపోయి లాస్ట్లో మా దగ్గరకు వచ్చేవాళ్ళు. అలాంటి వరకు మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం అంటే ఇప్పుడు నేను అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు వాళ్ళకి. ఆయన చెప్తుండేది నాకు వినపడింది, అరే ఈయన ఎట్టంటుంటే అరే మరి నా దేవుడు, మన దేవుడు ఇంకెలాంటి వాడు, ఈయన కలర్ వేసే నీ రోగం పొద్దంటే మన దేవుడు అంటాడు, ఆయన మాట మాత్రం సెలవేయ నా దాసుడు బాగుపడిపోతాడు. ఆమె మాట చాలు అంటే మనం చేసిన ప్రార్థనకి ఆయన లాస్ట్లో ఒక మాట అంటే తెలియమని ఆమె అంటే చాలా ఆయన ఆమె అనువాడును సత్య సాక్షియు నమ్మదగిన వాడు చెప్పు సంగతులు ఏమన్నా కానీ ప్రకటనలు రాయబడి ఉంటుంది. మనం చేసిన ప్రార్థన అంతటి తర్వాత ఆయన కానీ నచ్చి మన ప్రార్థన ఆయన కానీ మెచ్చి ఆమెనంటే మన బ్రతుకు మారినట్టే, మన స్థితులు మారినట్టే. అందుకని ఆ రీతిగా మన ప్రార్థనలను ఆమెను అనాలి అని అంటే మొదటగా మనం ఏమయ్యానంటే మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో సహాయం కొరకు వేడుకున్నాం. భిక్షగాడు ఎట్ట అడుక్కుంటాడు, కూడా 10 రూపాయలు అంటాడా, అట్టంటే మనం ఇస్తామా? అటు భిక్షగాడు వచ్చాడు ఎట్ట అడుగుతాడమ్మ డబ్బులే, జేబులో చేతులు పెట్టుకొని కాళ్ళెట్టని ఈ 10 రూపాయలు ఎట్టే ఇస్తాం మనమా? పైసా కూడా ఇచ్చి దున్నపోతాడు పొరంట. మనకి ఇంకా కోపం వస్తుంది దాన్ని చూస్తే, వీడికి ఎంత గర్వం, వీడికి తినడానికి అన్నం లేదు కానీ వీడికి ఇంతలా అహంకారం ఎక్కడిది అని మనం చూస్తే మనకు జాలి కూడా కలగదు. అదే ఓసారి వస్తూ ఉంటారు కొంతమంది, నేను ఐషు తీసుకొని బీల సర్కిల్కి వెళ్ళి వచ్చేటప్పుడల్లా ఆడ వస్తారు పాపం కొంతమంది, అడుగుతారు లేదంటాం, అలా ఏమో పారా అంటాను, ప్లీజ్ ఒక్క రూపాయి బ్రతుకులు అడుగుంటారు. వాళ్ళకు ఒకసారి వాళ్ళ వినయమైనటువంటి ఆ ముఖము అది చూసినప్పుడు ఆటోమేటిక్ మనకేమైపోద్ది, కొద్దిగా మనసు కరిగిపోద్ది. మనమే మనుషులకి మన మనసు కరిగితే ఇంక దేవుడు మనసు ఎలాంటి మనసు అయింది, ఎలాంటి మనసు అమ్మాయింది, ఎలాంటి మనసు, సాత్వికమైన మనసు, దీనమైన మనసు అంటండి ఆయనకి. ఆయన కఠినమైన మనసు కాదు. కఠినంలో కొంతమంది ఎంగిల్ చేత కాకులు కూడా తరమరు కొంతమంది, వాళ్ళు కూడా కొంతమంది కారులో ఉంచింది. ఒకసారి వాళ్ళు అడిగే అరుపులకి వాళ్ళ బతుకులు అడిగి తట్టుకోలేక విండో ఓపెన్ చేసి 100 రూపాయలు కూడా పెడతారు కొంతమంది వాళ్ళ చేతుల్లో. ఆశ్చర్యం అనిపిస్తుంది. పక్కింటోడికి ఒక పావుల హీరోలు అలాంటి వాళ్ళకి అంత బతుకులు అడుకునే విధానాన్ని బట్టి చూసి వాళ్ళు అంత కనికరి పడితే, మరి మన పరమ తండ్రి అయిన దేవుడు మంచి హృదయం కలిగిన వాడు, మంచివాడు, ఆయన మంచి మనసు ఉన్నవాడు మన దేవుడు. ప్రజల యొక్క దుర్వ్యవస్థను, ఇశ్రాయేలు యొక్క కఠిన శ్రమలను చూసి ఆయన ఏం చేశాడంట, నేను దిగొచ్చినాను అంటాడు మోషేతో. వాళ్ళని విడిపించుటకు నేను వచ్చినాను, వీళ్ళేమో నన్ను విడిపించమని అడిగే పరిస్థితులు లేరు. వాళ్ళు కలిగిన బాధలు బట్టి వాళ్ళు వేదన చెందుతుంటే వాళ్ళని విడిపించడానికి వచ్చినాను. మరి అడిగే మనకు చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. ఆయన మంచి సహాయకుడు, నమ్ముకొనదగిన మంచి సహాయకుడు ఆయన. అందుకని ఈ మధ్యాహ్న కాల సమయంలో యోధా వారు ఏ రీతిగా అయితే దేవుని సహాయం కొరకు వేడుకున్నట్టు కూడుకున్నారో మనం కూడా కూడుకున్నాం. ఎక్కడ సహాయం చేస్తాడు ఆయన? ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 18 వచ్చిన కూడా చూడండి ఒక మాట. ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 18 వచ్చిన, తాను శోధింపబడి శ్రమ నొందిన గనుక శోధించబడే వారికి సహాయము చేయగలబడే. శోధించబడే వారికి ఏమంటామా మన దేవుడు? శోధించబడ్డం అంటే
అసలుకి మన పరిస్థితి ఏంటంటే కాల్చబడ్డం, పరీక్షించబడ్డం. ఒక్కోసారి నిరీక్షిస్తున్న మన జీవితంలో నిరీక్షణ నిరాశగానే మిగిలిపోతుంటుంది కదా. ఆశపడుతుంటాం, ఆకాంక్షిస్తుంటాం, ఆ కోరిక కలగానే మిగిలిపోతుంటుంది. దాన్నే శోధన అంటాం. శోధించబడుతుంటాం. ఒక్కొక్కసారి మనలోని విశ్వాసం, మనలో ఉన్నటువంటి నమ్మకం సన్నగిల్లిపోయే పరిస్థితులు ఉంటాయి. అలాంటి వారందరికీ ఆయన ఏంటంటమ్మా, శ్రమల్లో ఉండేవారికి ఎందుకంటే ఆయన కూడా శ్రమ పడ్డాడు. ఆయన శ్రమ లేనివాడు కాదు, శ్రమల్లో సహానుభావం కలిగినటువంటి వాడు ఆయన శ్రమ నొందెను, శ్రమ పొంది శ్రమ పడు వారికి సహాయం చేసేవాడు. ఆయన తను ఎంతగానో శ్రమపడి ఆ శ్రమలో తన ప్రాణమును పెట్టి దాన్నన్నిటి జయించి మృత్యుంజయుడైనటువంటి వాడు మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు మనం శ్రమపడుతున్న ఆయన భక్తులైనట్టు మనం శ్రమపడుతున్న వారి ఒక జీవితంలో మనతో పాటు పాలుభాగస్తులుగా నిలిచి ఆ శ్రమలో మనకు సహాయం చేసాడు. ఏ శ్రమలో మనం ఉన్నాం, మనకు కలిగిన శ్రమ ఏంటి మనం ఎరిగి ఉండాలి, మనకు క్లారిటీ ఉండాలి. కొంతమందికి చాలా శ్రమలు ఉంటాయి, ఏం శ్రమలు లేనట్టుగా ఉంటాయి. అలాంటి వాళ్ళు బాగు చేయటం ఎవరి తరం కాదు. మనకు కలిగిన శ్రమ ఏంటో, మనకు కలిగిన బాధ ఏంటో, మనకు కలుగుతున్న భయం ఏంటో ఆయన దగ్గర చెప్పాలి. అందుకని కీర్తనలు 34 అంటాడు. చూడండి, ఆ మాటలు కూడా చూడండి. కీర్తనలు 34 చదవండి. ఆడు అంటాడు దావీదు, ఇదిగో నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని అంటాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించిన అంటాడు. చదవండి మా మాట, మొదట వచ్చింది చదవండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించుదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి అదిగో ఏం చేశాడంట, ఆయనకి ఏదైతే కలిగి ఉన్నదో భయం. ఈరోజు మీకు భయం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? కొన్ని అనుకుంటే భయం కలుగుతుంది కదా. కొన్ని పరిస్థితులు, భవిష్యత్తు గురించి భయం, జీవితం గురించి భయం, కొన్ని వాటిని మనం ఆలోచించినప్పుడు భయపడుతుంటాం. గుండె జల్లులంటాం, ఏమైపోతుందో, నా బిడ్డల భవిష్యత్తు ఏంటో, నా భవిష్యత్తు ఏంటో, మా బ్రతుకు పరిస్థితి ఏంటో, రాబోయే కాలంలో మా స్థితిగతులు ఏంటో అని ఊహించుకొని భయపడడం వాళ్ళు ఎవరుంటారు? అలా భయం లేని వాళ్ళని ఎవరు ఏమంటారంటే పనికిమాలిన వాళ్ళు అంటారు, సోమరిపోతులు అంటారు. సోమరిపోతు దేనికి భయపడు, వాడికి ఆ రోజు కడుపు నిండిందంటే ఇంకంతే అయిపోయింది, రేపు సంగతి గురించి ఆలోచించడం. అలాంటి వారిగా ఉండకూడదు. భవిష్యత్తు గురించిన భయం, దాని గురించి విచారణ కూడా కలిగిన వాళ్ళు ఉంటారు భూమి మీద. అయితే దావీదు తనకు కూడా భయాలు ఉన్నాయి, తనకు కూడా విచారాలు ఉన్నాయి. అయితే ఆ విచారాన్ని తీసుకొని ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర విచారిస్తున్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటి నుండి నన్ను విడిపించను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు దేన్ని బట్టి విచారిస్తున్నావో నీ విచారం దేవుని దగ్గర చెప్పుకోగలిగితే ఆయన నీ విచారములన్నిటిలో నుంచి, నీ భయములన్నిటిలో నుంచి నా దేవుడు నీకు సంపూర్ణమైన విమోచన అనుగ్రహించను గాక. ఆమేన్. అదే దావీదు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆలకించి ఆయన ఉన్నతమైన సహాయం చేసేవాడు. అందుకని ఎబ్రీ 4:16 కూడా చూడండి. ఎబ్రీ 4:16 కూడా అదే ఎబ్రీ పత్రిక 4:16. మనము కనికరింపబడి సమయోచితమైన కృప పొందినట్లు ఇదిగో ఈ మధ్యాహ్న కలుషంలో ఎట్లా చేరాలంటే మీరు బయట కాదు, అట్లా పోయిన ఏమో వద్దులే అనేటట్లే కాదు. ఓ ఏమో ఎన్ని శుక్రవారాలు పోలేదు, ఈ శుక్రవారం అలాంటి శుక్రవారం కాదు. ఎట్లా ధైర్యంతో కలుగునుగా, ధైర్యంతో. ఎందుకయ్యా అంటే మనం కనికరింపబడి సమయోచితమైనటువంటి సహాయం. ఇదిగో ప్రభా, ఈ సమయంలోకి వచ్చిన నాయన, ఈ సమయంలో నీ సహాయం నాకు కావాలి. ఈ సమయంలో నువ్వు నాకు సహాయం చేయకపోతే మరుసటి సమయంలో నాకేం కలుగుతుందంటే అపనమ్మకం వస్తుంది, అవిశ్వాసం వస్తుంది, నా విశ్వాసం సన్నగిల్లిపోద్ది. తర్వాత నువ్వు నన్ను తప్పుపట్టి నా ప్రయోజనం లేదు ప్రభువా.
అలా పరిస్థితిని అపవాది నాకు తీసుకురాకముందే ఈ సమయమందే ఈ దినమందే ఈ ఘడిలోనే ఈ క్షణంలోనే నువ్వు నాకు సహాయము చేయి. ఎందుకంటే ఈ సమయంలో నువ్వు నా సహాయం చేయకపోయావనుకో, నెక్స్ట్ సమయంలోనే సాతాను నన్ను ఏం చేస్తాడు, వాడు నా పక్కన చేరతాడు, నా మైండ్లో లేనిపోని ఏం చేస్తాడు. మీకు తెలుసో లేదో, గత 2025 సంవత్సరం ఆరంభం నుంచి నాలైతే ఎప్పుడు ఒక సందేహం ఉండేది. ఏంటంటే నా దేవుడు నన్ను సేవకు పిలిచాడా లేదో, నేనే తొందరపడ్డానేమో, నేనే భ్రమించినానేమో, దేవుడు నన్ను సేవకు పిలవకుండా నేనే తొందరపడి సేవలోకి వచ్చినాను. మరి ఎందుకు, దేనికి మాకి సరైనటువంటి మేము దేంట్లో అడుగుతున్నా కూడా కొన్ని అన్ని అనుభవించలేకపోతున్నాం, పొందుకోలేకపోతున్నాం అనేది ఎప్పుడు నాకు వేదన కలిగిస్తూ ఉండేది. ఇది ఒక్కోసారి నాకు అనిపించేది, సాతాను నన్ను ఎందుకు ఇట్ట పెడతా ఉన్నాడు, పో సాతాను నా పక్కకు పోనుకొని కొద్దిగా ధైర్యంగా ఉండేది. తిరిగి వచ్చేది అదే విధంగా. ప్రతిసారి 2025 సంవత్సరం మొత్తం వరకు ఆ డిసెంబర్ 31 వాచ్ నైట్ సర్వీస్లో నేను ఈ విషయం గురించి నేను బలంగా ప్రార్థన చేశాను. వాగ్దానం తీసుకోవడానికి వెళ్ళబోతున్నాను. ప్రభా నాతో మాట్లాడయ్యా, నాలో అయితే ఇది అపవాద కలిగి చేస్తున్నాడో లేదంటే నా సందేహము ఒకవేళ బలంగా మార్చబడుతుందేమో, ఈ సందేహం నాలో బలము కాకముందే నాకు దీనికి నివృత్తి కలగటానికి ఏదన్నా ఒక మాట్లాడు, నాకు సహాయం చేయి. ఈ సమయంలో సహాయం చేయకపోతే నా విశ్వాసం నన్ను ఏం చేస్తుంది, విశ్వాసం కానిది ఏదో అది ఏంటంట పాపం అంటుంది వాక్యం. ఈ సమయంలో నా విశ్వాసాన్ని వృద్ధి చెందించుకోలేకపోతే నేను బలహీనుడైపోతాను. నేను బలహీనుడైపోతే సంఘం బలహీనుడైపోద్ది. నేను సంఘం బలహీనం అయిపోయిందంటే ఇంకా సంఘం వృద్ధి చెందదు. కనుక నాకు సహాయం చేయి అని అంటే ఆ సంవత్సరం నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆమె దేవునికి మహిమ. అది వాగ్దానం చూస్తేనే నాకు ఆశ్చర్యం అనిపించింది. నాలో ఉన్నటువంటి అవిశ్వాసం, నాలో ఉన్న అపనమ్మకం ఇవన్నీ బయటకు పోయాయి. ఒకవేళ అప్పుడు సాతాను వచ్చి పక్కన నిలబడిన నేను ఇప్పుడు చెప్పగలను ఏమని, బస్ అయితేనా, నాకు అలాంటి అవకాశము లేదు, ఎదుగో నేను ఇప్పుడు పడినను నా దేవుడు తిరిగి నన్ను లేపునంటాడు దావీదు. ఆమె మనం నీతిమంతుడు 7 సార్లు పడినా కూడా దేవుడు అతన్ని లేపుతాడు. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు అయినప్పటికీ యెహోవా వాటన్నిటి నుండి వారిని ఎన్ని చూడండి ఎంత బాగుంటాయో. ఈ మధ్యాహ్న కాల సమయం మన జీవితంలో కూడా ఆపద కలుగుతుందని, ఇబ్బంది కలుగుతుందని, శోధించబడుతున్నామని, దేవుని కనికరం మన మీద లేదని అపవాది మనల్ని ఏం చేస్తాడు, ఒక్కోసారి మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటప్పుడే మనం అనుకోవాలి, ఇదిగో భయపడకము, దిగులు పడకము, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు సహాయం చేస్తాను. కనికరించబడిన వారమై ఆయన కృప సింహాసనం యొద్దకు మనం ధైర్యంతో రావాలి. భయం ఉండకూడదు, మన ధైర్యం ఉండాలి. నేను పొందుకోగలను, నేను జయించగలను. దావీదుకు గొల్యాతు మీదకి వెళ్ళేటప్పుడు ఏ ధైర్యం ఉందో, ఏ కాన్ఫిడెన్స్ ఉందో, ఆ కాన్ఫిడెన్స్ మనలో కూడా ఉంటే మన ముందు ఎంత గొప్ప శోధన ఉన్నా, ఎంత గొప్ప శక్తి కలిగినది సమస్య ఉన్నా కూడా మనం దానిని జయించగలం. అందుకని దేవుడు మనకు చెప్పిన మాట ఏంటంటే, నీ విశ్వాసాన్ని బట్టి నీకు కలుగునుగాక. ఒకే మాట చెప్పడం లేదమ్మా, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. అమ్మ నువ్వు విశ్వసిస్తున్నావు, నీ విశ్వాసం గొప్పది, వెళ్ళు, సమాధానం కలిగిన దానివి వెళ్ళు అని కానాను స్త్రీతో అన్నాడు. నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, అది కాదు గొప్పతనం. నువ్వు వచ్చేటప్పుడు ఎలా వచ్చావు, విశ్వాసంతో వచ్చావు. శతాధిపతితో చెప్పాడు, వెళ్ళు, నీ దాసుడు బాగుపడి ఉన్నాడు, నీ దాసుడు స్వస్థపరచబడి ఉన్నాడు, వెళ్ళు. నువ్వు ఎలా రావటం గొప్పతనం కాదు, నువ్వు చేయగలని విశ్వాసంతో వచ్చావు. ఒక్క మాట చెప్తే చాలు కలుగుతుందని విశ్వాసంతో వచ్చావు. చూడు, ఆ విశ్వాసమే నీ దాసుని బాగు చేసిన పో అంటాడు. ఆమె ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ కూర్చున్న మన విశ్వాసమైన దేవా, నువ్వు మంచి సహాయకుడు, నువ్వు ఏమైనా చేయగలవు. ఈరోజు నా జీవితంలో చేయటానికి ఇదిగో నేను కూడా యూదులు నీ సహాయం కొరకు కూడినట్లుగా నేను కూడా నీ సన్నిధిలో కూడి వచ్చినాను. వారు ఏ సహాయం కొరకే వేడుకున్నారో నాకైతే తెలియదు, కానీ నా జీవితంలో మాత్రం ఖచ్చితంగా నీ సహాయము నాకు కావాలయ్యా. నీవు మాత్రమే చేయగలిగిన సహాయం నా జీవితంలో కావాలి. అది మనుషుల ద్వారా పొందుకునే సహాయం నాకు వద్దు, గొప్పవారి చేత పొందుకునే సహాయం నాకు వద్దు, తల్లిదండ్రుల చేత పొందుకునే సహాయం నాకు వద్దు, అత్తమామలు లేకుంటే తల్లిదండ్రులు లేకుంటే బిడ్డల ద్వారా పొందుకునే సహాయము నాకు వద్దు. దావీదులాగా నేను కూడా చెప్పాలి, యెహోవా వలన నాకు సహాయము కలుగును అని నేను చెప్పగలగాలి. అట్లా చెప్పేటట్టుగా నన్ను మార్చు అంతే. ఎందుకంటే నేను కనికరించబడిన, నీ కనికరం లేకపోతే నువ్వు నా కోసం లోకానికి వచ్చేవాడు కాదు, నా కొరకు నీ రక్తం పెట్టేవాడు కాదు. నిశ్చయముగా నేను నమ్ముతున్నాను, నిశ్చయముగా నేను విశ్వసిస్తున్నాను.
నన్ను ప్రేమించి నువ్వు నా కొరకు నీ ప్రాణమును పెట్టినటువంటి వాడివి. అంత మాత్రమే కాదు, నా కొరకు సమస్తమును ధారాళముగా దయచేయుడు. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. సమస్తమును ధారాళముగా దయచేయవాడు ఆయన. ఆయన ఏం చేస్తారంటమ్మా? సమస్తమును, ఒకటి కాదు, సమస్తమును ధారాళంగా. అందుకని మత్తయి సువార్తలో కూడా అంటాడు, ఈయనెవరో సమస్తమును బాగుగా చేయించున్నాడు. ఆమె ఈరోజు ఈ మధ్యాహ్న కాలం ప్రార్థించి మన జీవితాలను అయినా బాగు చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఏ పరిస్థితులు బాగలేదో, ఏ స్థితిగతులు బాగలేవో, నా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఆయన మంచి సహాయము చేత, కనికరము చేత, కృప చేత, దయ వాత్సల్యత చేత ఈరోజు మన స్థితులు గతులను మార్చునుగాక. అందుకని దేని కొరకు మనం వేడుకోవాలి? ఆయన సన్నిధిలో సహాయం కొరకు. హెల్ప్ మీ ప్లీజ్, సహాయం చేయండి ప్రభు. కొంతమంది మనుషుల దగ్గర సహాయం కోరుకోవాలంటే నామూషం ఉంటుంది, చిన్నతనంగా ఉంటుంది, మనసు చంపుకొని అడుక్కోవాలనుకుంటాం. తప్పులేదు. దేవుని దగ్గర మాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనుషులు నేను ఏమంటారో, నాకైతే నామూషి. ఒక మనిషి దగ్గరికి వెళ్ళి అడగాలంటే భయం. నాకెందుకు లేదు అని అంటే నాకు అది అవమానంగా ఫీల్ అయిపోతా. మనం ఒక స్థాయిలో పోయి ఒక మనసులో ఒక ఉన్నతమైన ఆలోచన పెట్టుకుని అక్కడ అడుగుతాం. టక్కన లేదనేస్తే నేను ఆ బాధ ఇంకా మర్చిపోలేను. ఇంకా నాకు జీవితాంతం గుర్తుంటుంది. అనవసరంగా పోయి అడిగినానే అని చెప్పి నన్ను వేధిస్తుంటుంది. అందుకని సామాన్యంగా నేను పోయి ఊరి దగ్గరకు పోయి నేను అడగటానికి ఇష్టపడను, దేవుని దగ్గర తప్ప. దేవుని దగ్గర అయితే మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆయన మన తండ్రి, ఆయన మన ప్రభువు, మన దేవుడు. ఆయన అడగమన్నాడు. ఆయన అడగమని ఆయన అసలు ఆలోచన ఇచ్చింది ఆయన మనకి, అడగమని. మనుషులు అయితే అడగరు. ఎవరన్నా అంటారా? మీకు అప్పులు ఉంటే వచ్చి నా దగ్గర అడగని అంటారా? మీకు కష్టం ఉంటే వచ్చి నన్ను అడగమంటారా? తల్లిదండ్రులు కూడా అడగరు ఆ మాట, అనరు. ఆ మాట అంటారా? మనకు కావాలంటే వాళ్ళు చేయాలంటే చేస్తారు. మనం అడిగేది తల్లిదండ్రులు కూడా ఇవ్వలేకపోవచ్చు. అది దేవుడు ఒక మాట అన్నాడు, నన్ను అడుగువానికి నేను సమస్తమును ధారాళముగా దయచేయువాడు నామే. సమస్తమును ధారాళముగా అంటే నువ్వు అడిగేది ఏదైనా కావచ్చు, డ్యాష్ పెట్టుకొని నా వాటిని అడుగు వాటిని దయచేస్తాను. అందులో నువ్వేమి రాసుకుంటావు అది నీ ఇష్టం. నీకు ఏది కావాలది నీ ఇష్టం. నేను అలాంటివి ఇలాంటివి నేను అడగను, నేను ఎడుక్కోను అని అంటే అది అట్లాగే ఉంటుంది. దేవుడు సమస్తమును ధారాళంగా దయచేవాడు. ఆయన మంచి సహాయకుడు. యోధావారు ఆయన సహాయం కొరకు కొడుకున్నారు. ఈ మధ్యాహ్న కాలం మనం ఆయన సహాయం కొరకు మనం కొడుకున్నాం. వారి జీవితంలో దేవుడు సహాయం చేశాడు. గొప్ప అద్భుతమైన విజయాన్ని చూసినాం. ఈ మధ్యాహ్న కాలం మన ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో మనం ఆయన సహాయాన్ని పొందుకొని దావీదు వలె మనం కూడా సాక్షికరమైన జీవితాలు దేవుడు మనకు దయచేయను గాక. రెండవదిగా చూద్దామా? చూడండి, ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం. త్వరగా ఇర్మియా చాప్టర్ 26 వర్స్ 19. యూదా జనులందరూ అది ఎవరైనాను యెహోవా దయను వేడుకొనెను కదా. చాలా వైపు చూడండి. రెండవదిగా దేని కొరకు వేడుకోవాలంట? దేవుని దయ. మొదట దేని కొరకు వేడుకోవాలి? దేవుని సహాయం కొరకు. ఈరోజు దేవుడే సహాయం చేయగలిగినవి చాలా ఉంటాయి. ఇది మనుషులు ఎవరు చేయలేరు. నీవు చేస్తేనే నా జీవితంలో జరుగుతుంది ఆ సహాయం. కాబట్టి అది ఒకవేళ మనుషుల నుంచి కలిగేది ఎప్పుడో వచ్చి ఉండు, నాకు నీవే చేయగలిగిన సహాయం అది నువ్వు ఈ సమయంలో నాకు చేయుదుగాక అని మనం ప్రార్థన చేస్తే ఆయన మంచి సహాయకుడు, నమ్ముకున్న తగిన మంచి సహాయకుడు. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రార్థన ఆలకిస్తాం. రెండవదిగా ఇక్కడ అంటున్నాడు, దేవుని దయ కొరకు వేడుకొనుడి. దేవుని దయ ఎవరి మీద ఉంటుంది? దయ అంటే ఏంటి చూడండి. అదే కీర్తన 145 కీర్తన 9వ వచనం. 145 కీర్తన 9వ వచనం. అది చాలండి. దేవుడు అందరికీ దయ చేసేవాడు. దయ అంటే మంచి చేసేవాడు అని అర్థం. వీడికి హాని చేసేవాళ్ళు కాదు. దయగలిగిన వాడు ఎవరికి హాని చేయడు, ఇబ్బంది పెట్టడు, ఏడిపించడు. వాడు ఎడుతుంటాడు, వాడు నలిగిపోతుంటాడు, కానీ ఇతరులని ఇబ్బంది పెట్టడు. ఇతరులు సంతోషం కోరుకుంటాడు, కానీ ఎప్పుడు కూడా ఇతరులని బాధ పెట్టలేని వాడు. అలాంటి దేవుడు మన దేవుడు. అయితే ఆయన దయ ఎవరి మీద ఉంటుందంట?
ఆయన యెహోవా అందరికీ ఇక్కడ కూర్చున్నా నీకు అందరికీ నాకు మనందరికీ ఆయన ఎవరు ఉపకారాలు చేసేవాడు. ఖచ్చితంగా చేస్తాడు కూడా, చేస్తున్నాడు కూడా. మనమైతే చేసినవి మర్చిపోతాం, చేయలేని వాటి గురించి గుర్తుపెట్టుకుంటాం. చేసినవి చాలా ఉంటాయి. ఉదయకాలం లేచిన తర్వాత ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బ్రతకడానికి ఇంకో దినాన్ని చూసేదానికి ఇచ్చినాడు, గాలి ఇస్తున్నాడు, వెలుతురిస్తున్నాడు, తినడానికి ఆహారం ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. అవన్నీ మర్చిపోతాం. ఏదైతే లేదో దాన్నే పట్టుకొని దేవుడు నాకు న్యాయం చేయలేదు, దేవుడు నాకు మేలు చేయలేదు, నాకు ఎప్పుడు మేలు చేస్తాడో, నాకు ఎప్పుడు మంచి చేస్తాడో అని చెప్పి మనం చింతిస్తుంటాం. ఆ రీతికి చేసేదే సాతాను. ఆ రీతికి అపవాది మనుషులను ఏం చేస్తాడు? కలిగి ఉన్న వాటితో సంతృప్తి లేకుండా లేని దానితో అసంతృప్తి కలిగి ఉండేటట్లుగా పురుగొలుపుతూ ఉంటాడు. మనం మొదటగా కలిగి ఉన్న వాటిని బట్టి దేవుణ్ణి ఆనందిస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటే లేని వాటిని ఆయన ఇస్తాడు. అందుకని ఈ దిన అంటుంటాడు దేవుడు అందరికీ ఉపకారం అంట. ఆయన కార్యాలు సమస్తమైన వాటి మీద ఉన్నవి. ఆయన ప్రతి వారి మీద ఆయన కార్యాలు చూపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 20:34 ఒక సంఘటన మనకు కనబడుతుంది. ఇద్దరు గుడ్డివారు ఆడ యేసుప్రభు వెంటబడతారు. యేసుప్రభు వెంటబడుతుంటే అరుస్తూ ఉంటే జనులుండి ఏమంటారు? ఊరకుండండి, ఆయన వెళ్ళిపోయి ఉన్నాడు, మీ అరుపులు ఆయనకు వినపడవు అని అంటే, ఆ ఊరుకుండుడి అని జనులు చెప్పిన మాట వాళ్ళు కేర్ చేయాల, సైలెంట్గా అయిపోవాల, మౌనంగా ఉండాల. వీళ్ళు జనాలేమో ఊరుకుండమంటున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఎక్కువగా బిగ్గరగా కేకలు వేస్తున్నారు. అంటే మన జీవితంలో కొన్ని పరిస్థితులను బట్టి నిరాశ చెందక, నిస్పృహ చెందక మనం ఏం చేయాలి? పట్టు విడవకుండా దేవుని స్థలంలో ప్రార్థన చేసే వరకు. ఆ ఇద్దరు గుడ్డివారు పదే పదే వినకుండా కేకలు వేయటం చూసి దేవుడు వారిని చూసి కనికిర పడ్డాడు. ఆమె దినం కూడా మనం కూడా అడిగిన దాన్ని అడుగుతూ ఉండగా మనుషులకి వ్యసనమైపోతామో, మనుషులకి దగ్గర మనము చిపో అంటామేమో, కానీ దేవుడు మాత్రం ఏం చేస్తాడంట? కనికెర పడే దేవుడు. ఆమె ఆయన కార్యములు, సమస్త కార్యములు, కనికరములు అందరి మీద ఉన్నాయి, అందరికీ ఉపకారి. ఆయన ఈరోజు ఆయన దయను వేడుకోవటానికి వచ్చినాం. దేవా, నీ దయ గొప్పది, నీ వాత్సల్యత గొప్పది, నీ ప్రేమ గొప్పది నాయన. ఈరోజు నీ దయ నా జీవితంలో చూపించు. నీ దయ అన్నిటిని అనుగ్రహిస్తుంది. నీ దయ నా ఆయుష్కాలం అంతా కూడా నిలిచి ఉంటున్నటువంటి వాక్యం. మన ఆయుష్కాలం అంతా కూడా నిలిచి ఉంటుంది. ఈరోజు నా ఆయుష్కాలం ఎంతవరకు నీ దయను పొందుకోలేక నేను ఇప్పటి వరకు నేను నీ దయ లేకుండా నేను ఉన్నానేమో, ఇక ముందు ఒక క్షణం కూడా నీ దయ లేకుండా నేను ఉండలేను, ఉండకూడదు కూడా. నేను ఎందుకు ఉండాలి ప్రభువా? అక్కడ కూడా యోధావారు అయినా ఉంది కదా, యోధావారు అందరూ దేవుని దయను కోరుకోండి. యోధా రాజు దేవుని దయను వేడుకోవటానికి వచ్చినారు. యోధా అంటే దేవుని ప్రజలే. ఈరోజుగా మనం దేవుని బిడ్డలు, కొంతమంది దేవుని దయను మన జీవితాల్లో లేవు, దేవుని కార్యాలు మనం పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనం వేడుకునే విధానంలో ఏం లేదు, క్లారిటీ లేదు. కాబట్టి ఏంటంటే దేవుని దయ కొరకు మనం వేడుకోవాలి. ఇద్దరు గుడ్డివారు ఏ రీతిగా వేడుకున్నారో మనము కూడా దేవుని దగ్గర అడిగేటప్పుడు గుడ్డోలుగా మారిపోవాలి, సౌటోలుగా ఉండాలి. అలా వీళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, చర్చికి పోతున్నారు, సంవత్సరాలు పడుకున్నా, అబ్బాయి వీళ్ళ జీవితాలు, ఈ బతుకులు మారలేదు, వీళ్ళ జీవితాలు కార్యాలు జరగట్లేదు అని రకరకాలుగా మనల్ని అనేవాళ్ళు ఉంటారు. చెవిటి కప్పల్లాగా ఉండాలి, ఏం వినపడకూడదు, మనకి ఏమీ కనపడకూడదు. ఈ గుడ్డోడికి ఏం కనపడలే, దేవుడు ఎంత దూరంలో ఉండేది వీడికి తెలియదు. ప్రజలేమో పక్కన వాళ్ళు అంటున్నారు, ఊరకుండండి అని జనులు వారిని గద్దిస్తున్నారంట. చూడండి, ఆ మాటలు ఉంటాయని చదవండి మత్తయి సువార్తలో. యేసు ఆ మార్గం గుండా వెలుచున్నారని ఎరిగి, ప్రభువా ఊరుకుండుడని అదిగో జనులు ఏం చేస్తున్నారంట? గద్దిస్తున్నారు. చాలా అడిగింది చాలు, చేసింది చాలు, ప్రార్థన, చర్చికి వెళ్ళింది చాలు, ఇంకా నువ్వు ఎందుకు ఇంకా చర్చికి వెళ్ళటం, ఎందుకు ఆ మందిరానికి వెళ్ళడం, ఎందుకు ఆ గుడికి వెళ్ళడం, ఉపయోగం లేదు, ఆగిపో అని అంటూ ఉంటాడు. అయితే కార్యాలు, దేవుని కనికరం మన మీద పొందుకోవాలని అంటే మనం ఏం చేయాలి? ఈ గుడి వాళ్ళు ఏం చేస్తున్నారంట? వాళ్ళు గద్దించినా కూడా వారు ప్రభువా, దావీదు కుమారుడా, అదిగో మరి ఇంకా బిగ్గరగా కేకలు వేస్తున్నారు. మన ప్రార్థన జీవితం ఈరోజు ఒక సామరస్యంగా అడిగామా? జరగట్లేదా?
రెండో రోజు అడిగామా, జరగట్లేదా? మూడో రోజు ఏం చేయాలి? మన ప్రార్థనలు కొద్దిగా చేంజ్ కావాలి. నాలుగో రోజు ఏం కావాలి? ఇంకొద్దిగా దినదినం అధికము భారముతో మనం ప్రార్థించాలి. భారం ఎక్కువ అవుతుండాలి. బరువు పెరిగే కొంది మనం బాడీ ఎట్లయిపోద్దమ్మా? తల మీద బరువు పెట్టేకుంది మొయ్యలేము. వెయిట్ ఎక్కువ వేయకుంది మనకు శక్తి కొంతవరకు లిమిట్ ఉంటుంది, ఇంతవరకు మొయ్యగలం. అది మించిపోతే దించేయాలనుకుంటాం. మన జీవితంలో కూడా అంతే. పొందలేనిది ఏది కూడా దినదినం ఆ భారాన్ని పెరుగుతుంటే ఎంత భారం మన మీద పెరుగుతుందో అప్పుడు మనం ఆ భారంను భరించలేని సమయం వచ్చినప్పుడు దేవుడు ఇన్వాల్వ్మెంట్ అవుతాడు. ఆమె అందుకని బైబిల్ అనేది ఆయన మీ భారములను భరించేవాడు. మనకు భారం అనిపించాలి ఏది లేనిది. ఈరోజు కొంతమందికి ప్రార్థన భారం ఉండదు. ప్రార్థన అనేది అది ప్రార్థన చేయడమే భారంగా ఉంటుంది. మన పరిస్థితులు భారంగా ఉండవు, మన యొక్క సమస్యలు భారంగా ఉండవు, ప్రార్థనే భారం అనుకుంటాం. అందుకనే దేవుడు అలాంటి వాటిని ఆలకించడు. మన పరిస్థితి రోజు రోజుకి అధికం అవ్వాలి, దినదినం ఎదగాలి. ఆ భారం మనలో ఎక్కువ అయిపోయిన తర్వాత ప్రభా ఇంకెన్ని రోజులు ప్రభా నేను ఈ భారం భరించేది? నేను భరించలేను, ప్రయాసపడి భారం మోసుకొనిచున్నాను అన్నప్పుడు అప్పుడు ఆయన వస్తాడు. ఖచ్చితంగా నీ భారం తొలగిస్తాడు. అనుదినం మన భారంలో భరించేవాడు ఆయన. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకునంటుంది వాక్యం. దేవునికి స్తోత్రము కలుగునగాక. మన భారం ఆయన మీదకు వేయాలి. ఎదుగో ప్రభు ఇంకా నా వల్ల కాదు, ఈ భారమును తీయకపోతే నేనేమైపోతాను? ఈ భారం కింద నలిగిపోతాను, నశించిపోతాను, సాక్ష్యం లేని వాడిగా మార్చబడతాను. ఈ భూమి మీద ఎందుకు పనికిరాని వాడిగా నీ మందిరానికి వెళ్ళి, నీ ఆలయానికి వెళ్ళి, నిన్ను ఎరిగి నీ నామం మీద విశ్వాసం ఉంచి దేనికి ప్రయోజనం లేని వాడిగా నేను చచ్చిపోతాను భూమి మీద. అలా ఉండడానికి నన్ను పుట్టించావా? ఏ సాక్ష్యం లేకుండా, నీ నామానికి మహిమ తెచ్చేవాడుగా లేకుండా నన్ను వ్యర్థుడిగా నువ్వు ఎందుకు పుట్టించావు? దీనివల్ల నేనే ఉపయోగం లేకపోతే నువ్వెందుకు నన్ను పుట్టించావు అని మనం అడగగలుగుతాం. అయితే దేవుని కృప అంటుంది, దేవుని మాట అంటుంది. ఆ పరిస్థితి మనకి ఎప్పుడైనా ఎవడు ఆ ఇద్దరు గుడ్డి వారిని ఆయన ఏం చేశాడంటే కరుణించిన. వారు మరి ఎక్కువగా కేకలు వేసినప్పుడు ఆయన వారు కరుణించి వారు బాగు చేసినారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ప్రార్థన బట్టి దేవుడు వారిని కరుణించినట్లు మనం కరుణించను కాక. ఆ రీతిగా ఆయన్ని చూసేటట్లుగా చేసింది ఏంటి? వీరి ప్రార్థనలు, వీరి కేకలు. ఈరోజు మన కేక ఎలా ఉంది? కొంతమంది కేకలు విచిత్రంగా ఉంటాయి. నొప్పి కలిగిన పెట్టేటప్పుడు కేక ఎట్లా ఉంటుంది? ఆ కేక దేవుడికి కనపడాలి. ఈ గుడ్డి వాళ్ళ కేకలలో ఉంది. ఎందుకంటే గుడ్డి వాళ్ళు మాత్రమే కదా అరిచేది. కొన్ని వేల మంది సమూహం దేవునితో పాటు నడుస్తున్నారు, కానీ వీళ్ళిద్దరు వారి యొక్క స్వరమే దేవుడు విన్నాడు. యేసు ప్రభు ఒకరోజు ఒక దిక్కు వాక్యం చెప్పడానికి వెళ్తుంటే కొన్ని వేల మంది జనాలు కిక్కిరిసి ఆయన మీద పడుతున్నారు, మొత్తం ఆయన మీద పడిపోతున్నారు. కానీ ఒక్క స్త్రీ మాత్రము పాకుతూ వచ్చి ఆయన వస్త్రాన్ని తాకిందంట. ఇప్పుడు వెంటనే దేవుడు గ్రహించి ఒక మాట అంటాడు, పేతురు ఎవరో నన్ను తాకారు అంటాడు. ఒకటే మాట. పేతురికి ఎట్లుంటుంది ఆ మాట? ఇటు చూశాడు, అటు చూశాడు, జనాలు 1000 మంది పడుతున్నారు. ప్రభా ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఇంతమంది జనాలు కిక్కిరిసి నీ మీద పడుతుంటే నువ్వు ఒక్కరు కాదయ్యా నేను తాగుతుండేది, చాలామంది అనేక మంది నేను తగులుతున్నారయ్యా అంటే, కాదు ఒక స్త్రీ మాత్రమే నన్ను తాకింది. ఎట్లా? విశ్వాసం. ఆమె చూడడానికి వచ్చిన వాళ్ళు అనేక మంది, స్వస్థత కోసం వచ్చింది ఒక స్త్రీ అక్కడికి. దేవునికి మహిమ కలుగును కాక. అలాంటి అభిప్రాయంతో మనం దేవుని సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి వెళ్ళి వస్త్రపు చెంగునైనా ముట్టితే సరే నేను బాగుపడదని అనుకోనేను. మనం ఏమనుకొని రావాలి? ఇంటి దగ్గర ఏమనుకొని శుక్రవారం చర్చికి రావాలి, దేవుని మందిరానికి ఏమనుకొని మనం ఇక్కడికి రావాలి? నేను వెళ్తున్న దేవుని ఆలయానికి, ఆయన సన్నిధికి వెళ్తే చాలు, ఆయన సన్నిధిలో మోకరిస్తే చాలు, ఆయన సన్నిధిలో నేను ప్రార్థిస్తే చాలు, ఆయనకు నా హృదయంలోని వేదనన్నీ ఆయన చెప్పుకుంటే చాలు, ఆయన ఆలకిస్తాడు అని అనుకొని మనం ఇక్కడికి రావాలి. అప్పుడు ఆ విశ్వాసము ఆయన మన జీవితంలో కార్యాలు కలుగు చేస్తుంది. అప్పుడు యేసు ప్రభు ఆమె వైపు చూసి అంటాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను, సమాధానం కలిగిన దానిపై ఇంటికి వెళ్ళు. ఇంకా రెండోసారి వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది? ఆమె సంతోషంతో వస్తుంది. అందుకోలేకపోతే ప్రతి వారము అసమాధానంతోనే, ప్రతి వారము అసమ్మతితోనే, ప్రతి ఆదివారము నెమ్మది లేనితనంతోనే మందిరానికి రావాల్సి వస్తుంది. విడుదల పొందుకోబోతున్నాను ఈ క్షణం అని విశ్వాసంతో దేవుని ఆలయంలో మనం కాలు పెట్టేవారుగా ఉందముగాక.
ఆ నమ్మకం చొప్పున ఈరోజు మీరు ఈ స్థలంలో ఏ విశ్వాసం బట్టి మీరు ప్రార్థన చేస్తారో అట్టి విశ్వాసం మీ జీవితంలో కూడా దేవుడు విడుదల విమోచన యేసు నామమున అనుగ్రహించును గాక. అంత మాత్రమే కాదు, ఇక్కడ దేవుని దయ కొరకంట ఏం చేయాలి అని అంటే ఆయన అంటాడు, యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. యోధా రాసిన పత్రికలో 21వ వచనం. ప్రకటన నాకు ముందు ఉంటుంది, చదవండమ్మా. 1వ అధ్యాయం 21వ వచనం. విశ్వసించు దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు దేవుని దయ కొరకు, దేవుని కనికర కొరకు మనం ఏం చేయాలంట? కనిపెట్టుచు. ఇటు రెండు మాటలు మనకు హైలైట్ మెయిన్ ఏంటంటే, విశ్వాసమైన దాని మీద మనం కట్టుకుంటూ మన జీవితాన్ని స్థిరపరచుకుంటూ ఎక్కడ కట్టుకోవాలంట? విశ్వాసం. అంటే అందుకని విశ్వాసం లేకుండా నేను ఏది చెప్పట్లే. నేనేంటంటే కారడం అని కాదు, చూస్తాం దుగ్ధరుగులు కాదని దానికి గారడు వాళ్ళు చేస్తారట కదా. మనం గారడు వాళ్ళం కాదు, మంత్రగాలం కాదు, మాయజాలం చేసేవాళ్ళం కాదు. విశ్వాసం బట్టి దేవుడు కార్యాలు జరిగించు. అందుకని అతి విశ్వాసం మీద మన జీవితాలు మనం ఏం చేసుకోవాలంట? స్థిరపరచుకుంటూ కట్టుకుంటూ పరిశుద్ధమైన ప్రార్థన చేత ఆయన దయ కొరకు, ఆయన కనికరం కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. సమస్యలు పోకూడదు, వెనకడికి నిరాశ చేయకూడదు. పొందుకుంటాను ప్రభా, ఈరోజు కాకపోతే ఏముంది రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే నెక్స్ట్ మంత్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ కాకపోతే తర్వాత సంవత్సరం నేను పొందుకోగలను. అబ్రహాము ఆ నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉంది. నిరీక్షణ కోల్పోయాడు అబ్రహాము. ఇంకెందుకులే ప్రభా నాకు చెప్పడం, వదిలేయి ప్రభా అన్నాడా? దేవుడు వచ్చి చెప్పినప్పుడల్లా అతడు దేవుని మాటలను నమ్మినంటుంది. అబ్రహాము దేవుని మాటను నమ్మినాడు, తన జీవితంలో కార్యాన్ని పొందాడు. నోవాహు దేవుని మాటను నమ్మాడు. జలప్రలయం రాబోతుంది, పడవ సిద్ధం చేసుకుంటే, ప్రళయమా? అది ఎట్లా ఉంటుంది ప్రభా? అది ఎప్పుడు లేదు కదా. అన్ని క్వశ్చన్లు ఏమి వేయాల, అర్థమైన క్వశ్చన్లు వేయాల. ఈరోజు ఏదన్నా ఒకటి చెప్పాడంటే, డాక్టరే ఒకటి చెప్పాడంటే ఆ డాక్టర్ తలకాయ తిని పెట్టి, అయ్యో నీకు ఎందుకమ్మా నేను చెప్పింది జీవిపోమ్మా, టాబ్లెట్లు వేసుకోమా. ఈరోజు ఏదన్నా మనం కొంతమందికి ఏదైనా సలహాలు చెప్పింది, ఎందుకు, దేనికి, ఎలా, ఎప్పుడు, ఎవరు, ఎక్కడ, ఈ ప్రశ్నల మీద ప్రశ్నలు కొమ్మరించేస్తారు. వర్షం కురిసినట్టే ప్రశ్నలు కదా. దేవుని దగ్గర అలాంటి అపనమ్మకాలు ఉండకూడదు, అపనమ్మకానికి తావు ఉండకూడదు. అందుకని నేను అంటున్న మాట, దేవుని సన్నిధిలో దేవుని దయ కొరకు కనిపెట్టుకునేవారు, దేవుని కొరకు కనిపెట్టుకునేవారు ధన్యులు ఉంటుంది బైబిల్. ఆమె ఎవరంటమ్మా? కొంతమంది కొరకు కనిపెట్టుకుంటే నిరాశ కలగొచ్చేమో, ఎదురు చూసి విసుగు పుట్టొచ్చేమో. కానీ యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు నూతన బలం పొందుదురు. ఆమె నీ బలమంతా క్షీణించిపోతున్నా కూడా, నీ శక్తి అంతా హరించిపోతున్నా కూడా, అయితే దేవుని మీద నువ్వు కనిపెట్టుకునే నమ్మకం బట్టి ఒకరోజు అయినా ఇక పనికిరాదు నీ జీవితం, ఇక వ్యర్థము నీ జీవితం అని అన్న వాటి మాటలు అధికమైనప్పుడు, అప్పుడు వాటిలో నుంచి దేవుడు నీ జీవితంలో కార్యం చేయటం ఆరంభిస్తాడు. ఆమె నూతన బలం. ఎవరైతే నమ్మిక నుంచి వాడు సిగ్గుపడనంటుంది ఒకటే మాట, సిగ్గుపడే పరిస్థితి రానివాడు, తలదించే పరిస్థితి రానివాడు. అలా పరిస్థితి వస్తే అది ఆయనకు అవమానం, కానీ మనకు కాదు. అది కూడా దేవునికి చెప్పాలి, ప్రభా నేను నిన్నేమి ఉన్నాను కదయ్యా, నేనైతే చేస్తాను అప్పుడప్పుడు అలాంటి ప్రార్థన నేను చేస్తాను. నేను దేవుని దగ్గర ఒకసారి వాదన చేసినట్టు నా ప్రార్థన, ప్రభా నువ్వు ఈ టైంలో నువ్వు చేయకపోతే ఇంకెవరు చేసేది? నేనేమన్నా ఇంకొక బొమ్మ కాడికి పోతున్నానా, ఇంకొక చెట్టు కాడికి పోతున్నా, ఇంకొక కాడికి పోతున్నానా? అవకాశాలు ఉన్నాయి ఈ భూమి మీద పోవటానికి. నా ముందు చూడు, నిన్ను నమ్మని వారు నా బంధువుల్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు వెళ్తున్నారు, అక్కడ మొక్కుతున్నారు. వాళ్ళు అంటున్నారు, ఇదిగో నేను అక్కడికి వెళ్ళి నేను మొక్కునేది నాకు జరుగుంది అంటున్నారు. నేను అని చెప్పి నేను వెళ్తున్నానా? నేను వెళ్ళట్లే, నేను వెళ్ళను కూడా. నీవే ఆధారం అని. ఇప్పుడు నువ్వు చేయకపోతే ఏంటి పరిస్థితి? నాకు సాతాను వాళ్ళు చూపిస్తున్నాడు చూడు, అపవాది వాళ్ళు చూపిస్తున్నాడు నన్ను. మరి ఇప్పుడు నువ్వు వాడికంటే గొప్పవాడు కాదు, శక్తి కలిగిన వాడు కదా. నాకు ఇప్పుడే కార్యం జరగాలి, నా జీవితంలో జరిగించాలి అని మనం ఏం చేయాలి? దేవుని దగ్గర బ్రతిమలు అడుకోవాలి, అడగాలి. ఎందుకంటే ఆ ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకని ఇందాక నువ్వు చూపించిన క్రీస్తు యొక్క కృపా సింహాసనం యొక్క ధైర్యంతో
వెళ్ళే వరకు ఉండలేదు. దేవుని సింహాసనం దగ్గర అలాంటి ధైర్యం మనకి ఇచ్చినాడు దేవుడు. ధైర్యం అని పిరికి వాళ్ళకి కాదు, భయపడుతూ అడగాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గర నీకు భక్తి, నీకు ధైర్యము ఏమంటుంది పుట్టించదా. మన భక్తి మనం ఉంటే ధైర్యంగా అడుగుతాం దేవుణ్ణి, ప్రభా నాకు అయినా తెలియదు, నాకు జరగాల్సి ఉండే, నాకు ఇవ్వాల్సి ఉండే, నాకు ఎందుకు ఇవ్వు ప్రభా అని అడగాలి, వాదన చేయాలి. తల్లిదండ్రులతో పిల్లలు ఏడుస్తారు కదా, ఐస్ క్రీమ్ తీసుకుపోతే కింద పడి దొల్లాడి ఏడ్చి నాకు కావాల్సిందే, నేను తీసి పోరా అంటే కూడా తీసి వాడు ఒప్పుకోడు. నేను చిన్నప్పుడు ఏదో మా కొట్టు మా ఈదిలోకి ఒక ఆమె వచ్చి ఏదో పీస్ మిఠాయి అంటారు దాంట్లో అప్పుడు అమ్మేదానికి. నాకు అప్పుడు ఫుల్ కాపు అనేది ఎక్కువగా కోల్డ్ అయ్యింది. అప్పుడు వచ్చిన తర్వాత మా అమ్మ వెళ్తూ నాకు తీసుకొని ఆమె తింటా పోయింది. నేను చూశాను, ఇంక ఎంట పడుతుంటే రే నువ్వు వద్దురా, నువ్వు తినకూడదురా అనింది. నువ్వేమి తింటావు, నన్ను తినకూడదు అంటావా, నాకు అవన్నీ తెలియదు, నాకు గానే కావాలని చెప్పాను. ఒరే నీకు తెలియదు పోరా అని చెప్తా ఉంది. నేను ఇంకా ఆడ కింద పడి ఏడుస్తూ ఉన్నా, మట్టిలో దొల్లాడి. ఇక ఆమె తట్టుకోలేక అయ్యా పోతే పోయింది, వాడు చెప్పింది నేను కొద్దిగా తీసి అని చెప్పి తీసిచ్చిపోయింది. అంత ఏడుచు కూడా కట్ట నీళ్ళు కారిపోతాను కూడా తినుకుంటా లేచి వెళ్ళిపోయి. దేవుని దగ్గర మనం అలాంటి దేవుడు కూడా మన తండ్రిని అటాచ్మెంట్ మనకు. మనం ఎవరమి? ఆయన కుమారులము, ఆయన కుమార్తెలు. ఈ అటాచ్మెంట్తో దేవుని దగ్గర మనం పెనుగులాడు. యాకోబు దేవుని దగ్గర ఏం చేశాడంట? పెనుగులాడాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వెళ్ళను, నేను విడిచిపెట్టను కూడా. అంత ధైర్యంలో నీకు నన్ను విడిచిపెట్టినట్టావా, ఉండరు నీకు పని చెప్తాను చెప్పి ఒక హేటేసాను. తొడగొట్టి ఇరిగిపోయింది. భయపడి విడిచిపెడతాను అనుకున్నాను, విడిచిపెడతాడా? అయినా కానీ పర్వాలేదు, అయ్యో నువ్వు నాకు ఎవరో తెలుసు, నా తండ్రి దేవుడు, మా తాత దేవుడు నువ్వు, మా పితరుల దేవుడు నువ్వు ఎలాంటి వాడు నాకు తెలుసు, నీవు తప్ప మాకు ఏ దేవుడు తెలియదు. కొట్టినా, తన్నినా, శిక్షించినా, శ్రమ పెట్టినా ఒకటి తెలుసు, బాగు చేసేది కూడా నీవే. ఆమె కాబట్టి నిన్ను విడిచిపెట్టను, నువ్వు నన్ను ఈ సమయంలో ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను నేను చెప్పి పెనుగులాడి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నవాడు. ఆమె అందుకు కనిపెట్టుకున్నాడు, విడిచిపెట్టకూడదు. మన విశ్వాసం సన్నగిల్లకూడదు దేవుని సన్నిధిలో. కాబట్టి అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన మనం చేయాలి. మూడవదిగా చూద్దామా? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడమ్మా. 3 విశ్వాసములోని ఉన్న లోపమును తీర్చినట్లు చాలు పెట్టారు. మొదటి లైన్ ఏంటంటే చదవండి ఆ మాట. మొదటి లైన్ నుంచి మేము మీ ముఖమును చూచి, ఇది మన ముఖ్యం, మీ విశ్వాసములోనున్న లోపములను తీర్చినట్లు ప్రార్థన చేస్తాం. చాలు మన వైపు చూడండి. మొదటిగా ఒక విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చేటట్లు, అంటే విశ్వాసంలో ఏముండాలంటే విశ్వాసమే ఉండాలి. అర్థమవుతుందా? కొబ్బరి నీళ్ళు ఏముంటాయి? కొబ్బరి నీళ్ళు ఉంటాయి. రక్తం ఉంటే ఎట్టుంటుంది? మనకు తెలుసు అసలు ఉంటాయి అనట, తెలీదు. కొబ్బరి పువ్వు కొడితే దాంట్లో ఏదో అలా ఏదో చామంతి పువ్వు, బంతి పువ్వులు సినిమాలు చూపిన ఎంత వస్తాయి. కొబ్బరి పువ్వులో ఉంటుంది, కొబ్బరిది దాందే ఉంటుంది మొగ్గ, అంతేగాని వేరే పువ్వులు ఉండవు. ఈ సినిమాల్లో కొడితే అబ్బా దాంట్లో బంతి పువ్వు ఉంటుంది, అబ్బా నాకేదో శుభం కలిగింది అంటారు వీళ్ళు. అంత వస్తుందా ఎన్ని? విశ్వాసులు కూడా ఏముండాలంట? విశ్వాసమే. విశ్వాసం లేకపోతే అది లోపం కలిగిన వారు. లోపం అంటే ఏంటంటే హ్యాండిక్యాప్డ్ అని అర్థం. హ్యాండిక్యాప్డ్ కదా, ఏదన్నా చేతులు పోవడమో లేకుంటే కాలు వంకర పోవడం, పుట్టిన వాళ్ళు ఏమంటారు? హ్యాండిక్యాప్డ్ అంటారు, వికలాంగులు అని అంటారు. మనలో కూడా విశ్వాసులు అని చెప్పుకొని మనలో విశ్వాసం లేకపోతే ఏమైపోతుంది? విశ్వాసం లోపం ఉంటే మనం కూడా వికలాంగులు లెక్కే. పోయి గవర్నమెంట్ కానీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి లేదా? అవి తెచ్చుకుంటే బస్సులలో ఫ్రీగా పోవచ్చు, ట్రైన్లలో ఫ్రీగా పోవచ్చు. ఈ పింఛన్ కూడా ఇస్తారు కదా గవర్నమెంట్ పింఛన్ కూడా ఇస్తారు. ఇప్పుడు మనం దేవుడి దగ్గర పోయి అయ్యా నేను విశ్వాసిని కాదయ్యా అవిశ్వాసం అని చెప్పుకునే ధైర్యం మనకేమన్నా ఉందా? అవిశ్వాసం అని సర్టిఫికేట్ నాకు ఇచ్చి ప్రభు అని అడుగుతామా? అడగాలి కదా. మరి అవిశ్వాసం సర్టిఫికేట్ ఇవ్వమంటే ఆయన ఇచ్చేస్తాడు, ఆయన ఇచ్చేదానికి రెడీగా ఉన్నాడు, మనం అడగం.
విశ్వాసంతో అన్నట్టుగానే మనం బిహేవ్ చేస్తూ అడుగునట్టుగా మనం నటిస్తుంటాం. అందుకని పౌలు అంటున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, విశ్వాసములోని యొక్క అవిశ్వాసములో తొలగిపోవాలనని నేను దేవుని సన్నిధిలో ఎంతో కోరుకుంటున్నాను. ఆమె ఈ మధ్యాహ్న కాల సమయంలో మన విశ్వాసములో ఏదైనా ఒక లోపం ఉంటే ఆ లోపం బట్టి ఇంతవరకు మన జీవితంలో కొన్ని కార్యాలు జరగకపోవచ్చు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ లోపం దేవుడు తీసివేయును గాక. సంపూర్ణమైన విశ్వాసం మన జీవితంలో జరిగించును గాక. ఆ సంపూర్ణమైన విశ్వాసం బట్టి నీవు దేవుని సన్నిధిలో అడుగు ప్రతి ప్రార్థన, ప్రతి మనవి, ప్రతి విన్నపము నా దేవుడు ఆలకించి నీ జీవితం కార్యం జరిగించును గాక. ప్రార్థన చేసుకున్న మోకాళ్ళ మీదకి వచ్చినట్లయితే ప్రార్థనలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సమ్ముఖమందు మనం ఆయన వేడుకున్న వాటిని ఆయన మనకు అనుగ్రహించబడని యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15 వచ్చిన మనం చూస్తూ వచ్చాం. ఆయన సన్నిధిలో మనం అడుగు వాటిని ఆయన దయచేయవాడని మనం నమ్మవలనే కదా అంటారు. ఆయన నమ్మితే ఆయన సమస్తమును మనకు అనుగ్రహించినాడు. ఈరోజు మోకరిల్లి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నా, నీవు ఒకటి నమ్ము. నువ్వేదైతే అడిగినావో దాన్ని నువ్వు నమ్మి పొందుకొని అన్నావు నమ్ము. ఆయన అనుగ్రహించున్నాడని నమ్ము. తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన ఉన్నాడని, ఆయన మన ప్రార్థనకు ఫలితం అనుగ్రహించేవాడని మనం నమ్మాలి. అలా నమ్మి అడిగిన వారికి ఆయన సమస్తమును దయచేయును, అనుగ్రహించునని రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం రాయబడి ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని నుంచి నువ్వు పొందుకోవలసినవి, దేవుని దగ్గర నువ్వు వేడుకోవలసినవి అనేకం ఉండొచ్చు. కానీ ప్రాముఖ్యంగా తండ్రి, అవన్నీ కలిపి నేను పొందుకోవాలంటే నీ సహాయం నాకు కావాలి. 2వ దినవృత్తాంతం గ్రంథము 24వ వచనం ప్రకారం యూదులు నీ సన్నిధిని చేరి దేవుని సహాయం కొరకు వేడుకున్నట్టుకే వారు కూడుకున్నారు. నీ సహాయం కొరకే నేను ఇక్కడ కూడుకున్నానయ్యా. నా జీవితంలో నీ సహాయం కావాలయ్యా. నా బ్రతుకులో నీ సహాయం కావాలయ్యా. నా కుటుంబంలో నీ సహాయం కావాలయ్యా. నా సంఘంలో నీ సహాయం కావాలయ్యా. నీవు మాత్రమే చేసే సహాయం కావాలి. నాకు కలిగిన దాన్ని బట్టి, నాకు కలిగిన ధనాన్ని బట్టి, సంపదను బట్టి నేను ఎక్కడికో వెళ్ళి వేరే రీతిగా సహాయం పొందుకోవచ్చు, రికమెండేషన్ ద్వారా పొందుకోవచ్చు, వీటి ద్వారా పొందుకోవచ్చు. అవన్నీ నాకొద్దు. వాటి ద్వారా నాకు వచ్చే సహాయం నాకొద్దు. దావీదు చెప్పినట్లుగా యెహోవా నాకు సహాయము కలుగునన్నట్లుగా దేవా నీ సహాయము నాకు కావాలి. నీ జీవితంలో ఏ సహాయం కావాలో నువ్వు అది ఎరిగి నాకు ఈ సహాయం దయచేయమని నువ్వు ప్రార్థించు. ఆయన నమ్ముకున్నదగిన మంచి సహాయకుడు. నేను చేయను పో అని మాట తప్పి వెళ్ళేవాడు కాదు, మాట తప్పనివాడు. నిశ్చయంగా నీ సహాయం చూసేవాడు. దేవుని వల్ల నాకు సహాయం కలిగినని దావీదు కాన్ఫిడెన్స్తో చెప్పాడు. ఎందుకంటే ఆయన జీవితంలో సింహం చేతిలోంచి దేవుడు తప్పించాడు, ఎలుగుబండి చేతిలోంచి తప్పించాడు, సౌలు చేతిలో నుంచి తప్పించాడు, అమలీకుల చేతిలోంచి తప్పించాడు, ఫిలిస్తీన్ల చేతిలోంచి తప్పించాడు, తన శత్రువుల చేతిలోంచి తప్పించి సహాయం చేశాడు. అన్ని విషయాల్లో సహాయం చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా సహాయం చేయటం శక్తి కలిగినవాడు. దావీదు సహాయం పొందుకొని సాక్షిగా నిలబడ్డాడు. దేవా నేను కోరికనైనా నేను అడుగువాటన్నిటి నీ సన్నిధిలో నుంచి సహాయం పొందుకొని, నీ వలన సహాయం పొందుకొని నేను కొడుకు నీ సాక్షిగా నిలబడినట్లుగా నా జీవితంలో సహాయం చేయండి. అంత మాత్రమే కాదు నాయన, యెషయా ద్వారా నువ్వు మాట్లాడుతూ భయపడకము, దిగులు పడకము, ధైర్యంగుండు, నిబ్రంగుండు, నీతి నా దక్షిణాస్తంతో నేను ఆదుకుంటాను, నీకు సహాయం చేయబడి నేనే అన్నావు. నువ్వు సహాయం చేయకపోతే నాలో అధైర్యం వస్తుంది, అవిశ్వాసం వస్తుంది, అపనమ్మకం వస్తుంది. సాతాను నన్ను బలహీనపరచవచ్చు. నేను బలహీనుడు కాకముందే నన్ను బలపరచయ్యా, నాకు సహాయం చేయసయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే, కానాను స్త్రీ ప్రార్థన దేవుడు విన్నట్లుగా, శతాధిపతి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి వారి విశ్వాసం బట్టి కార్యం జరిగించినట్లుగా నీ జీవితంలో నా దేవుడు కార్యాలు జరిగించుటకు ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. భయపడకు. నువ్వు ఆయన సన్నిధికి వచ్చటం మంచిది, ఆయన ఆలయంలోనికి చేరువ వచ్చటం మంచిది. ఈరోజు ఈ సహాయాల కొరకు జనాలు ఎక్కడెక్కడికో పరిగెడుతున్నారు. నువ్వు భూమి ఆకాశములు సమస్తమును సృష్టించిన సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలోనికి వచ్చినావు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు.
నీ జీవితంలో సమస్తమును సాధ్యం చేయటకు శక్తి కలిగిన వాడు. ఆయన శ్రమపడి శ్రమను జయించి శ్రమలో ఉన్న వారికి కూడా మంచి సహాయకుడై ఉన్నాడు. ఈరోజు నువ్వు పొందుకుంటున్న శ్రమ, నువ్వు పొందుకుంటున్న అవమానం, నువ్వు పొందుకుంటున్న నింద, నువ్వు పొందుకుంటున్న వేదన ఏదైనా సరే నా దేవుడు విడిపించి నీకు మంచి సహాయం చేయటకు ఆయన సర్వశక్తి కలిగిన వాడు. కాబట్టి ఆయన ఆశ్రయించిన, కాబట్టి ఆయన వేడుకో, దేవా నాకు సహాయం చేస్తావా అని అడిగితే ఆయన ఎంతకు వచ్చిన వారిని, సహాయం కొరకు వచ్చే వారిని నేను ఎప్పుడు కూడా త్రోసివేయను అన్నాడు. అడుగు వారికి అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా నేను ఇస్తానన్నాడు. నువ్వు అడగటం నీ వంతైతే నువ్వు అడిగేదానికంటే గొప్పగా ఇవ్వాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. ఆ అడిగేది కాస్త విశ్వాసంతో అడుగు, అపనమ్మకంతో అడగకు. ఒకవేళ ఇంటి దినాలు అవిశ్వాసం బట్టి నేను అడిగానేమో ప్రభా, అపనమ్మకమును బట్టి నేను అడిగానేమో ప్రభా, నన్ను క్షమించని ఒక మంచి మాట, దేవునికి ఇష్టమైన మాట, నన్ను క్షమించు ప్రభా అని పలుకు. నన్ను క్షమించని అని అడుగు. నిజమే ప్రభా, విశ్వాసం కానీ ఏదో అది పాపమే. ఈరోజు నా జీవితంలో అడిగి అలవాటు పడ్డాను కానీ విశ్వాసం తడగలేకపోయినాను, నన్ను క్షమించు. నాలో అపనమ్మకం లేకుండా తీసివేయేసయ్యా, నాలో విశ్వాసం లేకుండా కూడా నీవే సహాయం చేయేసయ్యా. ఎందుకంటే నేను తీసేసుకోలేను ఆ అపనమ్మకాన్ని, నేను తొలగించుకోలేను నా అవిశ్వాసాన్ని. అది కూడా నీవే సహాయం చేయాలి. నీవు మాత్రమే సహాయం చేయాలి. నా వల్ల ఏది కాదు ప్రభా, నా వలన ఏది కాదు. నాలోది తీసేసుకున్నట్టుకు, నేను పొందుకున్నట్టుకు, నేను సంపాదించుకున్నట్టుకు నా వలన శక్తి చాలదు. నేను కేవలం బలహీనుడను ప్రభా, బలహీనురాలను ప్రభా. నాకు సహాయం చేస్తాయ్యా, నాకు సహాయం చేస్తాయ్యా, నాకు సహాయం చేస్తాయ్యా అని బ్రతిమలాడు దేవుడు. తగ్గించుకో, దీనత్వం కలిగాడు దేవుడిని. నేను ఎన్ని దినాలు అడిగింది పొందుకోలేకపోవటానికి కేవలం నా అవిశ్వాసం నేను ఒప్పుకుంటున్నానయ్యా, కేవలం నాలో ఉన్న అపనమ్మకం అని ఒప్పుకుంటున్నానయ్యా. ఒకవేళ ఇప్పుడు కూడా నాలో అపనమ్మకం ఉంటే, ఇప్పటికి కూడా నాలో అవిశ్వాసం ఉంటే, అది దాన్ని తీసివేసే సహాయం కూడా నీవే నాకు దయచి, నన్ను దాటిపోకయ్యా. రెండవదిగా దేవుని దయ కొరకు కనిపెట్టుకుని ఉండాలని వేడుకుంటున్నాడు. దేవుని దయ, ఆయన అందరికీ దయ చూపించేవాడు. యెహోవా అందరికీ ఉపకారే చూశాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీ మీద, నా మీద, మనందరికీ ఆయన ఉపకారం. ఆయన మంచి కార్యాలు చేయక మానడు. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చినాడు. ఈరోజు నీ జీవితంలో కూడా కార్యాలు జరిగించడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. ఆ గుడ్డి వారిని జ్ఞాపకం చేసుకో. ఊరుకుండండి అని జనులు వారిని గద్దించారు. అయినా సరే వారు మరి బిగ్గరగా కేకలు వేసినప్పుడు ఆయన వారి కేకలు విని వారిని కరుణించారు. ఈరోజు నువ్వు కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు ఊరకుండిపోయావే, మౌనం అయిపోయావేమో. మౌనం ఉండకు. నీ మౌనమే నీ జీవితంలో కొన్ని కార్యాలను నిర్బంధిస్తాం. ఆ గుడ్డివారి వలె నీకున్న స్థితిని బట్టి నువ్వు సంతోషించక, సర్దుకోక, అడ్జస్ట్మెంట్ కాక, ప్రభా దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, మాకు సహాయం చేయయ్యా అని వేడుకున్నారు. నీ దయ చూపించయ్యా, కనికరించయ్యా అని వేడుకున్నారు. దేవుడు వారిని కనికరించినాడు. ఎప్పుడైతే వారిని కనికరించాడు, ఆయన వారి వైపు చూశాడు, వారి కన్నులు తెరవ చేశాడు, వారికి సంపూర్ణ స్వస్థత ఇచ్చినాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ కేకలు, నీ ప్రార్థనలు దేవుణ్ణి నీ వైపు త్రిప్పుకునేటట్లుగా అడుగును. ఆయన చూపు నీ వైపు తిరగాలి. కొన్ని వేల మంది నీ చుట్టూ ఉన్నా, నిన్ను నిరాశపరిచే వాళ్ళు ఉన్నా, నిన్ను నిర్బంధించే వాళ్ళు ఉన్నా, నిన్ను పట్టించుకునే వారు ఉన్నా, నిన్ను అభ్యంతరపరిచే వాళ్ళు ఉన్నా, అవేవి నువ్వు పట్టించుకోకు. నీ విశ్వాసనకర్త అయిన దయ చూపగలిగిన దేవుని వైపు నీ హృదయాన్ని ఎత్తి చూపు. నా వైపు చూడేస్తయ్యా, నీ దయ నాకు కావాలయ్యా. నీ దయ లేకపోతే నేను ఏమైపోతానో తండ్రి. నేటి వరకు నేను బ్రతుకున్నట్టు నీ దయ వల్లే కదా. నీ దయ వల్ల బ్రతుకు విలువ లేనిదిగా, ప్రయోజనం లేనిదిగా ఉండకూడదు నాయన. గుడ్డివాడు లోకములో అన్ని వాటిని చూడలేక ఏ రీతిగా అంధత్వం చీకట్లో ఉన్నట్లుగా నా బ్రతుకుంటే ఏం ఉపయోగం ఉందయ్యా?
సమస్తమును చూసినట్లుగా, సమస్తమును గ్రహించినట్లుగా, సమస్తమును పొందుకున్నట్లుగా నా జీవితంలో కార్యం జరిగించి దయ చూపించి అని అడిగితే, వేడుకుంటే ఆయన దయ నీకు చూపిస్తాడు. చివరిగా ఆఖరిగా విశ్వాసిలోని లోపాలు తొలగిపోవాలి. ఈరోజు విశ్వాసంలో ఉండే లోపం ఏదన్నా ఉందంటే అది అవిశ్వాసమే. తండ్రి, నాలో ఏదన్నా లోపం, నాలో ఏదన్నా దోషం, నాలో ఏదన్నా అపరాధం, నాలో ఏదన్నా శాపం నీ కంటికి కనబడుతుంది యేసయ్యా, నా కంటికి అయితే కనబడట్లేదేమో, కనుక నేను దాన్ని ఒప్పుకోలేకపోతున్నాను, కనుక నేను దాన్ని కడుక్కోలేకపోతున్నాను. నీ సన్నిధిలో ఒకవేళ నాకు తెలియని పాపము నాలో నివసిస్తుందేమో, అది కేవలం లోపమని నేను గ్రహిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల స్థలంలో నీ సముఖమందున్నాను, నీ ఆలయంలో ఉన్నాను, నీ సన్నిధి నిలబడి ఉన్నాను, నీ ఎదుటున్నాను నాయన. నీకు మరుగైనది ఏదీ లేదని నేను నమ్ముతున్నాను. ఒకవేళ నాలో లోపములు ఒకవేళ ఉంటే దయచేసి ఆ లోపము నుంచి నన్ను విడిపించండి. ఆ లోపము నాలోంచి తీసివేయండి. నన్ను సంపూర్ణుడిగా చేయండి, నన్ను పరిపూర్ణుడిగా చేయండి. నేను నీ యందు సంపూర్ణం అవ్వాలి, నీలో పరిపూర్ణం అవ్వాలి. ఇక అనేకమైన పొరపాట్లు, అవిశ్వాసపు క్రియలన్నీ తొలగిపోయినట్లుగా తండ్రి, నీ మీద నేను సంపూర్ణమైన విశ్వాసం కలిగి, విశ్వాసం కర్తే నేను నీ వైపు చూస్తున్న ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోవుటకు నాకు సహాయము దయచేయండి అని ప్రార్థన చేస్తే ఆయన మన సంకటములను కుదుర్చువాడు, మన దోషములని పరిహరించేవాడు, మన పాపములన్నిటి ప్రాయశ్చిత్తం చేయవాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితంలో ఇటు విలువైన కార్యాలు నా దేవుడు జరిగించి, నీ జీవితంలో ఏదైతే నువ్వు వేడుకుంటున్నావో, నువ్వు ఏదైతే అడుగుతున్నావో, వేడుకుంటున్నావో, మొరపెడుతున్నావో, వాటన్నిటిని నా ప్రభు నీ జీవితంలో, మనందరి జీవితంలో దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. వచ్చేసి క్లుప్తంగా ప్రార్థించండి అమ్మా.